Smoking causes cancer. Smoking kills. Consumption of alcohol is injurious to health. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. హే అనుభవించరా, హే జీవితం ఎంతో చిన్నది. లా 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 లా. ఓ ఇంటి నుంచి ఫోను. చెప్పవేనా బంగారం? బంగారం అంట బంగారం. బంగారం ఏంటి, ఎక్కడున్నారు? హే ఈ పెళ్ళాలందరూ ఇంతేనా? విక్రమ్ వెనక వేతాళుడు లాగా మొగుడిని ప్రశ్నలు అడుగుతూనే ఉంటా. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారని. దానికి బదులు ఏమైనా తిన్నారా, ఏదైనా తాగారా అని అడిగితే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది లైఫ్. పొద్దున్నే కదా బాగా మెక్కేసి వెళ్ళారు, 2 రోజులకు సరిపోయేటట్టు. ఇంకా తిన్నారా అని అడగాల? అది వదులు, ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నేను మార్కెట్కి వెళ్ళాలి. ఏ నీకు కాలు లేవా? కార్ లేదు కదా. ఏ నాకు టైం లేదే, నేను కోర్టుకి వెళ్ళాలి. నువ్వు కోర్టుకి వెళ్తావా ఇంకెక్కడికి వెళ్తావో నాకు తెలియదు. నన్ను వచ్చి పికప్ చేసుకోండి. హే నువ్వు మాత్రమే ఇలాగా, పెళ్ళాలందరూ ఇంతేనా? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మహిళా సంఘంలో రిపోర్ట్ చేయమంటావా? ఏ ఊరికి అన్నానే, ఇంటికే వస్తున్నానన్నాక దానికి ఎందుకు ఇంత కోపం? లేకపోతే మాత్రం నా మాట వింటావా? ఊరు చివరిలో ముసలోళ్ళందరూ సుల్లు కబుర్లు మాట్లాడేటట్టు 2 చెవులు మూసుకుపోయాయి. మనం పాటేద్దాం. అందరిళ్ళల్లో ఇంతేనా? నాకు మాత్రమే ఇది అవుతుందా? రావడానికి ఇంత లేట్ అయిందేంటి? మెల్లిగా మోయవే. పద పద. ఏమండి, మీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా? పీవీఆర్ లో పిక్చర్ చూపిస్తావా? నేను కోర్టుకి వెళ్ళాలి, ఇంపార్టెంట్ కేసు ఉంది. ఇదేమైనా పెద్ద కేసా? ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకుని ఇంట్లో ఉండే అబ్బాయిని చూసుకుంటానన్నారు. ఇప్పుడు ఊరిని ఉద్ధరిస్తారా? ఏదో సామెత చెప్పినట్టు. ఏంటి? చెడ్డ కాపురం ఎలాగా చెడింది, చంద్రకాంతలుండవే పెళ్ళమా, మనం బాగా తిందాము అని చెప్పాడట. అలా ఉంది మన కాపురం. ఇది నా గురించి అంటుందా? నువ్వు కోర్టుకి వెళ్ళి ఏమి సాధించావని? ఒక కేసు లేదు, ఒక పైసా ఆదాయం లేదు, సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పి సంబంధమే లేని కేసులు వేసుకుంటూ కూర్చుంటాం. రోడ్డు సరిగా లేదని పీడబ్ల్యూడి మీద, అవును. నీళ్లు సరిగా రావటం లేదని మెట్రో వాటర్ బోర్డు మీద, అవును. బ్లాక్ మనీ దాచుకున్నాడని మంత్రి మీద, అవును. అఫైర్ పెట్టుకున్నాడని ముఖ్యమంత్రి మీద కూడా కేసు వేసావు కదా. ఏ కేసు అయినా గెలిచావా? దాంట్లో 1 రూపాయన సంపాదించావా? నిన్ను కట్టుకుంది నా కర్మ. అందరి ముగుల్ని చూసావా? ఏం చూసేది? వాళ్ళ పెళ్ళాలు ఎంత బాగా చూసుకుంటున్నారో. కొత్త చీరలు కావాలంటే కొనిస్తారు, కొత్త డిజైన్ నగలు కూడా అడిగితే కొనిస్తారు. నిన్ను పెళ్లి చేసుకుని నేనేమయ్యా సుఖపడ్డాను. ఏలారా, ఇందాకేదో అన్నావు కదా, చీర కొనివ్వట్లేదు, నగలు కొనివ్వట్లేదు.
నన్ను కట్టుకున్నది నీ కర్మ అని. ఒకటి చెప్తాను విను, కొంతమంది పిల్లలు కొత్త చీరలు లేవు నగలు లేవని మొగుడిని వదిలేసి పారిపోరు. ఉహుం, ఉహుం. ఇటు చూడు, ఇదిగో నీకు ఇష్టమైన మునక్కాయలు. దీనికి ఏం తక్కువ లేదు పద. ఆ, దిగు. ఇంటి దాకా వదిలేస్తే నీ కారుకి ఏమన్నా కాళ్ళు నిప్పులు వస్తాయా? ఏం కాలు నువ్వు, కానీ నీకు వయసు అయిపోతుంది, నువ్వు కాస్త నడిస్తే నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీ కొవ్వు కరిగిపోతుందనే. దిగు. ఆహాహా, నువ్వు 16 ఏళ్ళ కుర్రాడువా? సరే సరే, సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు? ఎంత కోపమైనా ఎంత ప్రేమ చూడు. వస్తాలే, నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం ఆగు, ముఖ్యమైనది మర్చిపోయావే, తీసుకో. ఆ, ఏం మర్చిపోయినా దీన్ని మాత్రం మర్చిపోరే. ముఖ్యమైంది. నువ్వు లాయర్ అయి ఉండకూడదు, మరి? డాక్టర్ అయి ఉండాలి. సెక్స్ డాక్టర్. అయ్యో, అర్జెంట్ కేసు మాత్రం లేకపోతే ఏం లేదు, వెళ్ళు. బాగా వండి పెట్టు. తొందరగా వచ్చేయండి. బాయ్. ఎవరైనా చూస్తారే, వెళ్ళు. ఎవరు చూడలేదు. కూర్చోండి. అప్పీల్ నంబర్ 326/20. ఒక నిమిషం. హలో, ఎక్కడున్నారు? కోర్టులో ఉన్నాను. ఏం చేస్తున్నారండి? ఏయ్, ఏయ్, ఏంటి నా జీవితాన్ని నరకం చేస్తావా నువ్వు? ఏయ్, నీ వల్లే నేను ఫ్యామిలీ కోర్టు నుంచి సివిల్ కోర్టుకి వచ్చాను. నీ వల్లేనే. ఏంది నీ ప్రాబ్లము? ఏంది నీ ప్రాబ్లము? ఇది పట్టుకోమా. ఇది చనిపోతే బాగుంటుంది. అప్పీల్ నంబర్ 326/20 స్టేట్ వర్సెస్ శ్రీ కరియప్ప. ఏంటి మళ్ళీ నువ్వా? నువ్వే జడ్జువా? తప్పకుండా ఈ కేసు నేనే గెలుస్తా. నోరు తెరిచి మాట్లాడు. ఏంటి అప్పీలు? బ్యాన్ చేయాలి. అదే ఏంటి? ఐపీఎల్ ని బ్యాన్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఐపీఎల్ బ్యాన్ చేయాలా? మహాస్వామి, ఈ క్రికెట్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, బిజినెస్ అయిపోయింది. ఇదిగో, పోర్న్ వెబ్సైట్ బ్యాన్ చేస్తే ఏమైందో తెలుసు కదా. ఊరుకున్నారా? సోషల్ మీడియాలో స్టేటస్ మీద స్టేటస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేస్తున్నామని ప్రొటెస్ట్ చేశారు. ఇది ఐపీఎల్ బ్యాన్ అపీలు. ఊరుకుంటారా? మహాస్వామి, దీనివల్ల మంచి కన్నా ఎక్కువ చెడువే జరుగుతుంది. పార్టీ లాగా పెరుగుతుంది. పాలిటిక్స్ గురించి అసలు మాట్లాడుకు. క్షమించండి, నేను పార్థీనియం అని అన్నాను. పార్థీనియం లాగా పెరుగుతుంది. ఇట్ ఇస్ ఫాల్స్ టు సజెస్ట్ దట్ ద కాంగ్రెస్ పార్థీనియం. ఏయ్, కట్ చేసేయ్. మహాస్వామి, ఒక్క నిమిషం. నా మొబైల్లో నా చేతులారా నేనే స్వయంగా ఒక వీడియో తీశాను, మీరు చూడండి. ఇదిగో ఇవ్వండి. కోర్ట్ వర్కింగ్ అవర్స్ లో వీడియో చూడాలా? టైం అయింది, నాకు టాబ్లెట్స్ ఇవ్వాలి కదా. సరే సార్. ఇదిగో తీసుకో. ఏంటే నిన్న రాత్రి బెట్టింగ్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు నువ్వు? అయ్యా, 100 రూపాయలకు 100 సార్లు అడుగుతావేంటే? తీసుకో నీ 100 రూపాయలు. లెక్క సరిగ్గా ఉండాలి కదా. నిన్న మన యువరాజ్ సింగ్ డార్లింగ్ సిక్సర్లు 6 కొట్టాడు కదా. ఏంకా, నిన్న సీరియల్ చూసావా? నో సీరియల్ డిస్కషన్, ఓన్లీ ఐపీఎల్. ఇదిగోరా మ్యాచ్ బెట్టింగ్ మనీ. ఇవాళ ఏంటి టాస్ అయ్యాక మా డాడీ నంబర్ నుంచి మీ డాడీ నంబర్ కి చేస్తా, అప్పుడు చెప్తాను, సరేనా? మన మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు కదా, దాని గురించి క్లూ ఏదైనా దొరికిందా? నిన్న మ్యాచ్ లో బెట్టింగ్ లో 10,000 పోయాయని 2 క్వార్టర్లు తాగి నిద్రపోయా. డబ్బులు పోగొట్టుకున్నానని ఆ కేసు గురించి ఆలోచించడమే మర్చిపోయా. ఏమైంది నీ కేసు? సరే, రాత్రి మ్యాచ్ లో ఎవరు గెలిచారు? అదే చెన్నై. నేను ఆపోజిట్ కట్టి నష్టపోయాను. ఇది ఎవిడెన్సా? తిరిగి ఇచ్చేసేయ్. యూట్యూబ్ లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. కేస్ డిస్మిస్డ్. ఇదిగో. యువర్ ఆనర్, పీచి అనే అతను ఒక మాట చెప్పారు. పాలివ్వని ఆవుని నమ్ముకుని కూర్చుంటే ఒక్క పసిబిడ్డ ఆకలి కూడా తీరదని, వాళ్ళు బతికేది సాధ్యం లేదని. చాలా బాగా చెప్పారు. ఇది కవితల పోటీయా, సాహితీకల పోటీయా? వేర్ ఆర్ యు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఫర్ యువర్ అపీల్? ఎవిడెన్స్ ఎక్కడా? నేను స్వయంగా రీసెర్చ్ చేసిన 4 నిజమైన కథల గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటున్నాను కదా, ఏంటివి? డోంట్ యు నో? స్వామి, ఇవన్నీ నిజమైన కథలు.
హలో హలో కర్ణ, ఏం జయ్యా నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావా? రెడీ అవడానికి కొంచెం లేట్ అవుతుంది, సారీ. హోయ్, నేను ఆల్రెడీ నీకు పడిపోయానే. నువ్వు ఇంకా ఏమి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. అవునా? నేను ఆల్రెడీ నీ లవ్ లో పడ్డాను కదా. నువ్వు మేకప్ కి ఎందుకు అంత టైం తీసుకుంటున్నావా? అలా కాదు, స్త్రీ అంటే అందానికి ప్రతిరూపం. స్త్రీ ఉండే దగ్గరే లక్ష్మి ఉంటుంది. స్త్రీ అందంగా ఉంటేనే ప్రేమ పుడుతుంది. మాకు కూడా అందంగా ఉండాలని అనిపిస్తుంది, అర్థమైందా? అవునవును, మీ అమ్మాయిల వల్లనే మేకప్ ఐటమ్స్ అన్ని కాస్ట్లీ అయ్యాయి తెలుసా? అలా ఏం లేదు. నీకొక విషయం తెలుసా? ఏంటి? ఒక గూగుల్ సర్వే ప్రకారం అమ్మాయిలు అద్దం ముంగట నిలబడి ఎంతమంది అబ్బాయిలు తన కోసం పడతారని మేకప్ చేసుకుంటారు. ఏం లేదు. మీ అమ్మాయిలు ఎలాగో తెలుసా? ముందు పడేస్తారు, మళ్ళీ ఏడిపిస్తారు. అబ్బాయిలు ఏం చేస్తారు తెలుసా? మీరు మమ్మల్ని పడేయరు కానీ ఏడిపిస్తారు. హ? హలో, అలాగా? కర్ణ, తొందరగా వచ్చేయి, బాయ్. హాయ్ కర్ణ. హాయ్. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. క్లైమేట్ చాలా బాగుంది కదా? అవునవును, కంటికి కూలు కానీ నాకు హాట్. కర్ణ, ఒక నిజం చెప్పాలా? అదేంటి, ఇందాక చెప్పింది అబద్ధమా? నేను చెప్పేది విను. సరే చెప్పు. కర్ణ, నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెంత బాగుందో తెలుసా? నేను ఒక నిజం చెప్పాలా? హ్మ్. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఏదేదో చేయాలనిపిస్తుంది. ఛీ, పోరా. నీకు ఇంకో విషయం తెలుసా? తెలీదు. అందరి లవ్ ఎందుకు సక్సెస్ అవ్వదు తెలుసా? ఎందుకు? అందరూ వాళ్ళ లవ్ స్టోరీస్ రోమియో జూలియట్, లైలా మజ్ను, షాజహాన్ ముంతాజ్ అని సాడ్ స్టోరీస్ తో కంపేర్ చేసుకుని ఫెయిలియర్ అవుతారు. అదే వాస్తు దోషం. అవునా? దానికి బదులు వనవాసం వెళ్ళినా పర్లేదు, రామ సీతాలాగా బతకాలనుకుంటే ఒకటవుతారు. అదే ప్రేమ శాస్త్రం. అబాబాబా, వాట్ ఏ థింకింగ్. వా 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 వా. థ్యాంక్ యూ. అది సరేరా, ఇంకా ఎన్ని రోజులు ఈ వెయిటింగ్ డేటింగ్? నేను మిస్ పోస్ట్ లో నుంచి మిస్సెస్ పోస్ట్ కి ఎప్పుడు రా ప్రమోట్ అవుతాను? అంత అర్జెంట్ ఉందా? అలా అయితే ఇద్దరం పారిపోదామా? అంతా బాగానే ఉంది కదా? బాగే ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఇద్దరు, వచ్చేటప్పుడు ముగ్గురు తిరిగి వస్తే అంటే ఏమొద్దు, బీబీతో పాటు బేబీ కూడా వస్తే ముగ్గురం అవుతామే. కర్ణ, పురా. నీకు అమ్మ లేరు, నాన్నను ఒప్పించాలి. నాకు ఎవ్వరు లేరు, నేనెవరిని ఒప్పించాలి? కర్ణ, నువ్వు ఎప్పుడు అలా అనొద్దు అన్నానా? నీకోసం నేనున్నాను కదా, నువ్వు నాతో ఉండు చాలు. కర్ణ, జీవితంలో నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి నువ్వే కదా కారణం. విజయ్, పడుకుందామా? ఇప్పుడు చూడు నిద్ర, నీకు రోజంతా నేను ఏం చేస్తాను అనుకుంటావు నువ్వు? నీ ఆఫీస్లో టైర్డ్ అయి వస్తే ఇంట్లో రిలాక్స్ అవుతుంటావు కదా. హలో మిస్టర్ హస్బెండ్, ఏమంటున్నారు? బిడ్డని చూసుకునేది ఒక పనా? మీరు ఆఫీస్ వెళ్ళి పని చేసి వస్తారు కదా, దానికంటే డబుల్ పని చేస్తున్నాను నేను. అమ్మాయికి ట్రబుల్ ఇస్తున్నావా? అయితే సరే, నేను కూడా ఆఫీస్ వెళ్ళి పని చేసుకుంటాను. మీరు ఇంట్లో కూర్చొని పాపని చూసుకోండి. అయ్యో, తప్పైపోయింది. లేడీసే ఇంతే, యాక్షన్ లేకుండానే దానికి రియాక్షన్ ఇవ్వడంలో మీకు కాంపిటీషనే లేదు కదా. ఇంకేంటి? మన పాప పుట్టినాక మన లైఫ్ స్టైలే చేంజ్ అయింది కదా. ఏంట్రా, అబ్బా మన 5 ఏళ్ళు పిల్లలు లేకుండా కష్టపడామే దేవుడా. పిల్లలు కనలేని ప్రాబ్లం అసలు నాకు ఉంది, కానీ
మీకే ఏదో ప్రాబ్లం అని అందరూ మిమ్మల్ని అడిగారు. ఏ నవ్వే నవ్వు. ఈ విషయం నీకేం కామెడీ అనిపిస్తుందా? సారీ. ఆ పరిస్థితిలో వేరే ఎవరు ఉన్నా కానీ మీలా అర్థం చేసుకునేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. అవును, పాప పుట్టిన తర్వాత మీకు నా పైన ప్రేమ తక్కువైంది ఏ కదా? ఏం మాట్లాడుతున్నావో? అది సరే, రేపు ఎక్కడికి వెళ్తాం ఔటింగ్? ఏమండి, ఇవాళ ప్రొద్దున టీవీలో గురూజీ చెప్పారు, మనము గుడికెళ్ళి మొక్కుకుంటే మీ ఆయుసు గట్టిగా అవుతుందంట. కుటుంబంతో పాటు అందరినీ వెళ్ళమని, మంచిది జరుగుతుంది అని చెప్పారు. అయితే మనం వెళ్తే ఔటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది, మీ ఆయుసు పెరిగినట్టు ఉంటుంది. ఎలా నా ప్లాన్? ఎప్పుడు చూసినా గుడి గుడి అంటావు. ఎందుకు? గుడికి వెళ్ళినామంటే సిటీ రోడ్ అంతా హెవీ ట్రాఫిక్, మరి నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు మీరు చెప్పిన మాటనే వింటున్నాను. నేను ఈసారి రాను. సరే, నేను చెప్పేది వద్దు, నువ్వు చెప్పేది వద్దు. మన పాప సెలెక్ట్ చేస్తుంది. ఓకే సిరి, ఫస్ట్ ఫింగర్ నాది, సెకండ్ ఫింగర్ మీ అమ్మది. ముట్టు. ఏ ఎస్. తమ్ముడు సౌండ్ తగ్గించవా? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. రోజు ఇదే న్యూస్. ఈ రాజకీయాల వల్ల మంచి కన్నా చెడే జరుగుతుంది. 5 ఏళ్ళకి ఒకసారి అధికారంలోకి మార్చి వచ్చి ప్రజల డబ్బులంతా దోచుకుంటున్నారు. ఏంటి సార్ చాలా అప్సెట్ గా ఉన్నారు? ఈ రాజకీయం కంటే ఇంట్లో పెళ్ళామిచ్చే తలనొప్పి ఎంతో మేలనిపిస్తుంది. ఈ మొగుడు పెళ్ళాలు పొద్దంతా గొడవ పడుతూనే ఉంటారు, కానీ రాత్రి అవన్నీ మర్చిపోయి ఒకటవుతారు. కానీ ఈ రాజకీయంలో మాత్రం ఎప్పుడు ఒంటరిగా పోటీ పడతారో, ఎప్పుడు పొత్తు కలుపుకుంటారో, ఎప్పుడు డైవర్స్లు ఇచ్చుకుంటారో అస్సలు అంచనా వేయలేము. ఇది అధికారమో లే వ్యభిచారమో నాకు కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు తమ్ముడు. అయ్యో అయ్యగారు, ఈ రాజకీయం అనేది ఒక హీరో, 3 విలన్లుండే ఒక సినిమా లాంటిది. అలాగే అనుకో. ఒక మంచోడు, ఒక చెడ్డోడు, ఈ 2 గుణాలు కలిగిన వాడు మన ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు. అంతే అయ్యగారు. పోనీలేండి, ఇదంతా అనవసరం. వీటి గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యాలు పాడవుతాయి. ఒక్క మాట చెప్పినా నిజం చెప్పావు తమ్ముడు. పాపు ఇక్కడే దిగాలి, ఇక్కడే దిగాలి. సరే సరే సరే. ఇదిగో తమ్ముడు. వెళ్ళొస్తాను. వెళ్ళరా. అయ్యో, ఓ అయ్యగారు, ఇదిగో అయ్యగారు, ఆగండి అయ్యగారు. అయ్యగారు, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా ఏంటి? వయసు అయింది కదా తమ్ముడు, బ్యాగ్ ఇక్కడే మర్చిపోయానా? దేవుడా దేవుడా. తీసుకోండి. నువ్వు మంచోడివి కాబట్టి తిరిగిచ్చావు. వేరే ఎవరైనా అయితే అలాగే తీసుకెళ్లేవారు. నేను రజనీకాంత్ ఫ్యాన్ని. నాకు ఆటోనే అన్ని. ఈ దొంగతనాలు చేసే అలవాటు నాకు లేదు. కష్టపడి సంపాదిస్తాను. నువ్వు చాలా చల్లగా ఉండాలి తమ్ముడు, చాలా చల్లగా ఉండాలి. నా పిల్లం హాస్పిటల్లో ఉంది. డబ్బుల కోసం బంగారం అమ్ముకున్నాను, అంతా తన ట్రీట్మెంట్ కోసమే. 1 నిమిషం ఉంటావా? ఇది నేను సంతోషంగా ఇస్తున్నాను, వద్దనకుండా తీసుకో. వద్దయ్య గారు, మీరేదైనా ఇవ్వాలనుకుంటే 1 కప్పు టీ కొనివ్వండి, తాగుతాను. ఇదిగోండమ్మా. నమస్తే.
వెళ్ళొస్తాను భాగ్యక్క. ఏమండి కాఫీ తాగండి. అమ్మా ఆలస్యం అయిపోయింది నాన్న. ఆ టైలరు కుట్టి ఇవ్వటానికి ఆలస్యం చేశాడమ్మా. వేసుకుని చూడు కరెక్ట్ గా ఉందా లేదా. అమ్మా ఎలా ఉంది? హాయ్, చాలా బాగుంది నాన్న. రాజకుమారుల్లా ఉన్నావు. నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను, తిను. నువ్వు కూడా తినమ్మా. నాకొద్దు నాన్న, నువ్వు తిను. రే బైరా, ఇలా రా. ఏంటమ్మా? ఈ డబ్బులు ఇంట్లో ఖర్చులకి, ఈ డబ్బులు నీ స్కూల్ ఫీజుకి, ఈ డబ్బులు నీ హుండీలో దాచుకో. ఈ డబ్బులు వర్షాకాలం వస్తుంది కదా, ఇల్లు కారకుండా రిపేర్ చేయించుకోవడానికి. మీ నాన్న జూదం ఆడి ఊరంతా అప్పులు చేసి మన నీ గతికి తీసుకొచ్చాడు. ఊరొదిలి పారిపోయాడు. ఇంకా బతుకున్నాడో చచ్చిపోయాడు. నీకు బాగా ఆకలిస్తుంది కదా, తొందరగా ఏదైనా వండి తీసుకొస్తానమ్మా. అమ్మా ఈ కష్టాలు ఇంకా చాలా రోజులు ఉండవమ్మా. నేను బాగా చదువుకొని నిన్ను చాలా బాగా చూసుకుంటానమ్మా. పెద్దయ్యాక డీకే రవి సార్ లాగా నేను డీసీ అవుతాను. నేను జీవితంలో గెలుస్తానమ్మా. నా బంగారం. అలాగే నాన్న. మూడు 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 పడ్డాయి. ఇలా అయిందేంట్రా? ఇది నా ఆట. ఆగరా, మళ్ళీ నేను ఆడతా. ఏంట్రా? చూడరా, ఐషు వస్తుంది. రేయ్, తను చూస్తుంటే నా హార్ట్ బీటే పెరిగిపోతుందిరా. గట్లా మాదా, ఇవాళ ఏదో స్పెషల్ రోజు అయి ఉంటుందిరా, అందుకే లంగా మోని వేసుకొని వచ్చింది. రేయ్ మొద్దు, ఆ చాక్లెట్ బాక్స్ చూడు. తన అందరికి చాక్లెట్ ఇస్తుంది. తన బర్త్డే అని తెలియట్లేదా? నాకు తెలుసు. హాయ్, నా పేరు మాదా. నేను ఎవరితో చేయను బేదా. సూపర్ గా ఉన్నావు. హ్యాపీ బర్త్డే ఐషు. అవును, నా బర్త్డేని ఎలా తెలిసింది? ఫేస్బుక్ లో చూసావా? నీ ఫేస్ లో నవ్వు చూస్తేనే తెలుస్తుంది. దీనికి ఫేస్బుక్ అవసరమా? ఇవ్వు. ఎంత చిన్న చాక్లెట్ ఇచ్చింది చూడు. పుట్టినరోజు శుభాకాంక్షలు ఐషు. థ్యాంక్స్. స్కూల్లో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్. రేయ్, నీకు మాత్రం 2 చాక్లెట్ ఇచ్చింది ఇంద్రా. తెలీదు. నాకు ఇవ్వాలనుకుందేమో, మర్చిపోయి నీకు ఇచ్చింది. బైరా, ఐషు నాతో ఇంటి దాకా వస్తావా? రే చూడురా, వాడు వెళ్ళిపోయారు. అయితే వాడికే 2 చాక్లెట్లు. రేయ్ చూడు, ఐశ్వర్య పేరు పెట్టుకుంటే ఐశ్వర్య అయిపోయిందా? రేయ్, అది ముందే అందంగా ఉండదు, ఈ డ్రెస్లోనే అందంగా ఉంది. సరే ఆడు ఆడు. ఏది జరపాలి? నా ఆట కూడా నువ్వే ఆడుకోనే. వస్తా. ఈరోజు నేను ఎలాగైనా 3 చాక్లెట్ అడుగుతా. ఐషు, ఇవాళ గుడికి వెళ్ళొచ్చావా? పొద్దునే శివుడి గుడికి, ఆంజనేయ గుడికి వెళ్ళొచ్చాను. ఓ సూపర్. ఐషు, నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్స్. బైరా, ఆగరా. మెల్లిగారా. మిడి ఫ్రెండ్ రాగానే చెడి ఫ్రెండ్ వదిలేసావు. రేయ్, ఇటు పక్కన రారా. నన్నే పక్కన పెట్టావా? బైరా, ఎగ్జామ్ కి బానే ప్రిపేర్ అయ్యావా? ఐషు, ఎప్పుడు క్లాస్ లో నువ్వే కదా ఫస్ట్ వస్తావు. మా ఇంటికి వస్తావా? కంబైన్ స్టడీస్ చేద్దాం. ఐషు వస్తాను. కంబైన్ స్టడీయా? ఐషు నేను నో, వద్దప్పా. నువ్వే కాపీ కొట్టి పాస్ అవుతావు. నేను నీతో ఎలా చదువుకోగలను? నేను అడిగిన దానికి నాకు కావాల్సిందే. డబ్బులు ఇచ్చి మర్యాద కొనలేమని తెలిసింది. థ్యాంక్ యూ. ఎరా, టీ తాగుతారా? నాకు కాఫీ. నాకు కూడా. 2 ఇవ్వు. వద్దు, టీ ఇవ్వు. సరే, 3 టీలు ఇవ్వు. రే అబ్బాయి, కాఫీనే ఇవ్వు.
బాడీ హీట్ గానే ఉండాలి. వీడెవడరా తుక్లకు? ఇప్పుడు చెప్తానుండు. రే టీ కాఫీ రెండు కలిపిస్తాను. టేస్ట్ ఏం తెలీదు. రే తుగ్లకో, టీయో కాఫీ ఏదైనా ఒకటి చెప్పు. తాగు. ఇటివ్వు. అదేంట్రా పేపర్ని అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? రేపు పండుగ కదా, ఏం పండగ? ఐపీఎల్. ఓ రేపటి నుంచి నాకు నా ప్రేయసి ఆటోకి నెల రోజుల దాకా పండుగ సెలవులు. రేయ్, నువ్వు స్కూల్ పిల్లోడువా ఏంటి? ఈసారి బాగా డబ్బు సంపాదించి నా ప్రేయసి ఆటోని మా ఇంటి ముందు నిలబెట్టి ఒక స్టాండ్ ఏర్పాటు చేసి అద్దెకిస్తుంటాను. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. చూస్తూ ఉండు, ఈసారి కప్పు నాదే. ఏంటయ్యా ఆటో ఖాళీయా? నేనిప్పుడు ఆటో నడపడం మానేశాను. ఇంకెవరైనా చూసుకో. ఎవరు ఖాళీ లేరు, నేను నడిచి వెళ్తానులే. రే తుగ్లకో, రేపు బిర్యానీ దొరుకుతుందని ఇవాళ అన్నం తినడం మానేస్తే గ్యాస్ ట్రబుల్ వచ్చి కడుపు చెడిపోద్ది. చూద్దాం. సరే, అర్జెంటుగా నేను ఒకరిని మీట్ అవ్వాలి, వెళ్ళొస్తాను. అలాగే. రే జాగ్రత్తరా, పొరపాట్లో ఏదో ఒకటి చేయకురా తుగ్లకో. చూస్తూ ఉండు, ఈసారి వీడితోనే బెట్టింగ్ ఆడి బాగా డబ్బు గెలుచుకుంటాను. అవునారా? నన్ను కూడా చేర్చుకో, నేను గెలుస్తాను. అలాగే. నాకు ఐపీఎల్ మ్యాచ్లు జరిగే ప్రతి స్టేడియంలో లింకులు ఉన్నాయి తెలుసా? నిజమేనబ్బా, నన్నేంటి సామాన్య మనుషుడు అనుకున్నావా? నీకు ఒక విషయం తెలుసా? అన్ని మ్యాచ్లు ఫిక్సింగే. అవునా? బౌలింగ్ వేసేటప్పుడు శ్రీకాంత్ జోబులో నుంచి ఖర్చు ఎందుకు తీస్తాడో తెలుసా? ఎందుకు? మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటి మర్చిపోయావా? ఫిక్సింగ్ కోసం 2 సీజన్లు ఒక టీంని బ్యాన్ చేశారు. ఇంకెన్నో విషయాలున్నాయి, నీకేం తెలుసులే. నేను 100లే కట్టి ఆడతానురా, కొందరైతే కోట్ల రూపాయలు వేసి ఆడతారు తెలుసా? నా మాట విను, నువ్వేం వరి అవ్వకు. ప్రతి మ్యాచ్కి 500 ఇవ్వు, పక్కా ప్రెడిక్షన్ ఇస్తాను. నేను చెప్పినట్టు ఆడు, బాగా డబ్బులు గెలుస్తావు. నాకు కమిషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే అలాగే. అవును, మీకు మెసేజ్ ఎవరిస్తారు? పిచ్చి రిపోర్టరా? లేదు, స్టేడియం ఊడ్చే పని మనుషులకి నేనే లీడరు. పని చేసేవాడా? నా చావుకు నువ్వే కారణమని తెలుసుకో. నా వల్ల ఏ లేదబ్బా, నేను ఊడ్చుకో. ఇప్పుడే ఇంటికి వచ్చాను. టాస్ అయ్యాక ఫోన్ చేస్తా. నేను చనిపోయాక ఓకే ఓకే. పోలీసులు నిన్నే అరెస్ట్ చేస్తారు. నీ కుటుంబంలో ఎవరిని వదలపెట్టరు. దీనికి నువ్వు శిక్ష నేను ఇంటికి వచ్చింది కూడా చూడకుండా టీవీ సీరియల్ చూస్తున్నావేంటే? ఎప్పుడొచ్చారు? నేను అస్సలు గమనించనే లేదు. ఇంపార్టెంట్ సీన్. బ్యాగ్ ఇవ్వండి. హలో పాపా, ఇటు చూడు. హలో. ఏమైంది సిరి? ఏ పాపకి తినిపించావా? ఇంకా లేదు. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. టీవీలో క్రికెట్ అయ్యి. క్రికెటా? ఛాన్సే లేదు. అవునా? దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. వస్తానుండు. వస్తానే బంగారం. ఇంకా అయిపోలేదా ఇది? ఏమండి ఒక 5 నిమిషాలు. 7:30 అయిందే. టాస్ వేస్తారే, ప్లీజ్. ప్లీజ్ అండి, ఆగండి. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ప్లీజ్ అండి, ఇవ్వను. అవునా? ఆగండి. ఒక ఐడియా. ఇవ్వు. మనం పాపని అడుగుదామా, సీరియల్ క్రికెట్ అని? అలా కాదే, మొగుడు ఆఫీస్ వెళ్ళి టైర్డ్ గా వచ్చాడు, వాడికి ఎలా ఉంది, వాడు ఏదైనా తింటారా అని మినిమం కన్సర్న్ కూడా లేదు నీకు. సెంటిమెంట్. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, మీరే చూసుకోండి. అవునా? థ్యాంక్ యూ. ఇష్టంతో నిచ్చినట్లేదే. ఓకే. ఎవరి మీది పెట్టుకడదాం? టన్ 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 టన్. ఏమంట చేస్తున్నావు? అన్నం రసం. సైడ్ డిష్? నువ్వు ఉన్నప్పుడు దీనికేం తక్కువ లేదు. నేనంటూ తోమాలా? వద్దండి, మీరెళ్ళి పాపని చూసుకోండి, ఇదంతా నేనే చూసుకుంటాను. హే బ్రో. హాయ్ బ్రో, విచ్ టీమ్ ఆర్ యు బెట్టింగ్ ఆన్? అయ్యో, నాకు కూడా అదే కన్ఫ్యూజన్. నీకు? నువ్వు కట్టే టీం మీదనే నేను కడతాను. టైం అవుతుంది, టెన్షన్ పెరుగుతుంది. సరే,
ఏ టీం అని వాట్సాప్ చేస్తాను. ఓకే ఓకే బై బ్రో. బై. ఈరోజు ఎవరు గెలిచారే? ముంబైయా బెంగళూరా? మీకేంటి వేరే ఆలోచనే లేదా? క్రికెటే జీవితమా? టైం పాసే కదనే. ఇదంతా కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. చూసుకోండి. నువ్వు అంటే చేసుకో. పోయి నిన్ను అడిగానే. డాడీ వచ్చేసారు. ఒల్లొల్లొల్లొల్లే. ఆ, ఏమైంది పాప? టీవీ చూడు. మ్యాచ్. సరే ఏదైనా ఒకటి ముట్టు. ఇది బెంగళూరు, ఇది ముంబై. ఏదైనా ముట్టు. ముంబై. ఎస్. బ్రదర్. ఎస్ బ్రో. 25,000. షూర్. డన్. డన్. తల్లి జగన్మాత, రోజు ఐపీఎల్లో బెట్టింగ్ కడతాను, నన్ను గెలిచేలా చూడు తల్లి. ఏమయ్యా కోహ్లీ, నేను చెప్పేది వినపడుతోందా? ఆర్సీబీని గెలిపించాలి. గెలిపిస్తావులే. కరెంటు కట్ అవ్వకూడదని పూజ చేస్తున్నాను. హలో మిత్రమా, ఏమిటి విషయం? ముంబై బెంగళూరుపై భారీగా ఉంది. మాది రాజవంశం. ఓటమిని ఒప్పుకోం. చెప్తున్నాను విను, ఈసారి కప్పు మాదే. బెంగళూరు గెలుస్తుంది. అప్పుడు ముంబైకి నరకం చూపిస్తాం. పీడలాంటి మెంటలోడ్రా. ప్రతి మ్యాచ్ ముందు నా బుర్ర తింటున్నాడు. సరే చెప్పు, ఎంత ఆడతావు? 10,000 రూపాయలు. ఈ రోజు కోహ్లీ కొట్టే సిక్సర్లకి మలింగ శ్రీలంకలో పోయి పడతాడు. సిక్సర్. అవుట్ అయ్యాడేంటి? వికెట్ పోయిందే. దేవుడా, అమ్మా. ఫస్ట్ మ్యాచే డమాల్. ఏంటే చిత్ర, ఇంకా నిద్రపోలేదా? పాప ఇంకా మేల్కొనే ఉంది, కనపడట్లేదా? మన పాప మనకి చాలా లక్కీ. రేపు మీకు ఆఫీస్ లేదా ఏంటి? నిద్ర రావట్లేదా? ఏదో ఒకలాగా హ్యాపీగా ఉంది. నువ్వేదో షాపింగ్కి వెళ్ళానన్నావు కదా? ఎంతకెళ్సారు బెట్లో? అదే మరి, నువ్వు దేనికో లింక్ పెట్టకో. నేను పాపతో కాసేపు ఆడుకోవాలి. పాపకు నిద్ర వస్తుంది. మీరిప్పుడు తనతో ఆడుకుంటే పాప మేలుకుంటుంది. పోయి లైట్ ఆఫ్ చేసి పడుకోండి. నిద్ర నుంచి లేస్తే పాపని నేనే చూసుకోవాలి. అవునా? ఓకే. ఏం లేదు కన్నా, నువ్వు పజ్జో. ఏడైపోయిందా? సరే లేద్దాం. అమ్మా, భగవంతుడా, నిన్న 10,000 పోయాయి. ఈరోజు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవదేవులరా, నిన్న ఆర్సీబీ మీద బెట్ట కట్టి ఓడిపోయాను. నన్ను క్షమించండి. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను. మొదటి ఓటమిని నేను ఒప్పుకుంటున్నాను. ఇక భారం అంతా నీదే. నువ్వు నన్ను గెలిపిస్తావు, అది నాకు బాగా తెలుసు. ఎందుకో తెలుసా? 101 రూపాయి నీ హుండీలో వేశాను కదా. నువ్వు నాకు ఊరికే చేయొద్దు, ఎందుకంటే నువ్వు దేవుడివి. ఖచ్చితంగా గెలిపించు.
అమ్మయ్యా. ఆ? ఆ? ఆ, ఇది మిస్టేక్. వాస్తు ప్రాబ్లం వల్లే ఇదంతా. స్వామీజీ చెప్పినట్టు అగ్నిమూలంలోనే టీవీ పెట్టాలి. అప్పుడే నా జాతకం మారిపోతుంది. ఉత్తరం దిక్కును పెడితే లక్ష్మీదేవి కనికరిస్తుంది. అబ్బాయా ఇదిగో ఇలా ఈ పక్కన రండి. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఇదిగో చాలా మంచి ఏంటక్కా, చేపలు. వ్యాపారం ఎలా ఉంది? ఇవాళ ఫ్రెష్ గా ఉంటాయి. మరి తొందరగా రండి, ఇలా రండి. ఓహో, వచ్చేసావా? బోని కూడా కాలేదు, ఇంతలోనే డబ్బుల కోసం ఈ వచ్చా. అబద్ధాలు ఆడుకు. రోజు నీది ఇదే కథ. డబ్బులు ఇవ్వయ్యా. మేము ఇక్కడ చేపలు అమ్మితేనే మా చేతికి డబ్బులు వస్తాయి. ఆ విషయం వెళ్ళి మీ యజమాని గారికి చెప్పు. మీ అప్పు తీర్చలేకపోతున్నామయ్యా. ఓ అలాగా. ఆ. డబ్బులు అడిగేటప్పుడు సైలెంట్, కానీ తిరిగి అడిగేటప్పుడు వైలెంటా? ఈసారి నీ కథ చెప్తా చూడు. నీ తల రెండుగా నరికేస్తా. అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఇచ్చేస్తాను. అది ఇదిగో తీసుకో. కొరమేనందమ్మా. ఇంకా ఎన్నిసార్లు కట్టాలి? 2 నెలలు. అయితే మీ దగ్గర ఇంకో లోన్ తీసుకుని నా 5వ పిల్ల కనిచ్చినందుకు నా పిల్లానికి ఒక చీర కొనిస్తాను. ఇంకొక బిడ్డ కంటే నువ్వు వాలీబాల్ టీమే రెడీ చేయొచ్చు. అరే ఏంటమ్మా? 4 సార్లు అభాషణ అయింది. ఓ. లేదంటే ఈ పాటికి క్రికెట్ టీమే కానీ ఉండేవాడిని. వెళ్ళి పని చూడవయ్యా. సరే సరే. కట్టేసావా? చేపలు చేపలు తాజా చేపలు. హలో అన్నా. తాజా చేపలు. అయిపోయిందా? డబ్బులు తీసుకున్నాను. అయితే ఇంకో పని చెయ్యి. ఆ విఠల్ తెలుసు కదా? ఎవరు? విఠల్ పూజారి, ఆ వరలక్ష్మి బోట్ ఓనరు. ఓ గుర్తుందన్నా. ఆయన నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి. వెళ్ళి అది కూడా తీసుకురా. కొట్టు కొట్టు కొట్టు. సిక్స్. అయ్యో అవుట్. అన్నా విఠల్ పూజారి. వాడా, వాడికి ఏం పని పట్ట? అదిగో అక్కడ కూర్చొని మ్యాచ్ హైలైట్ చూస్తున్నాడు. వెళ్ళు. ఇదేంటి హైలైట్స్ చూసి ఇంత ఎక్సైట్ అవుతున్నారు? మన ఆర్సీబీ టీమ్ కోహ్లీ సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఎంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్. నేను పెట్టి బాగా గెలిచాను. అందుకే ఆ హ్యాపీ మూమెంట్స్ ని మళ్ళీ రీవెంజ్ చేసి చూస్తున్నాను. డబ్బులు కూడా గెలుస్తున్నా కదా. సరే యజమాని నిన్ను చూసి రమ్మన్నారు. మన యజమాని ఎంత అదృష్టమైనోడు. ఆయన టచ్ చేస్తే గోల్ అవుతుంది. ఏమంటున్నారు? అయ్యా, ఈ ఐపీఎల్ బెట్టింగ్ లో అన్ని 7 మ్యాచ్లో ఆయన గెలిచాడు. ఎంత తెలివి ఉన్నాడు. ఏది గెస్ట్ చేసినది కరెక్ట్ గా అదే అవుతుంది. ఒక నిమిషం వస్తాను. ఇదిగో నేను అతనికి 1 లక్ష ఇవ్వాలి. అందులో 5,000 కమిషన్ కట్ చేసి 95,000 ఇస్తాను. సరేనా? ఏడు మ్యాచ్లే? అయ్యో 7 మ్యాచ్లు కాదు, ఇదంతా ఒకే మ్యాచ్. ఇది ఏమండి, కాఫీ తాగండి. ఇది ఏం కాఫీ? షుగరే లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? షుగరు 350 ఉంది, గుర్తుందా? అది తాగండి చాలు. నమస్తే అన్న. రా కూర్చో. పర్లేదన్నా. ఇందులో 95,000 ఉన్నాయి. విఠల్ పూజారి ఇచ్చారు. నీకు ఇంత డబ్బు చూసి అదృష్టం ఉంది. అమ్మా లక్ష్మి, రోజు ఇలాగే నా ఇంటికి రామా. ఆ అదృష్టం ఏంటన్నా? ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఉంది కదా, అది అదృష్టం. ఈ ధోనిని నమ్మితే 14 మ్యాచ్ల్లో 12 మ్యాచ్లైనా ఖచ్చితంగా గెలుస్తాను. నిన్న రాత్రి సిఎస్కే మీద ఆడితే ఏమి కష్టం లేకుండా డబ్బు గెలుస్తాను. లాస్ట్ మ్యాచ్ కూడా బాగా డబ్బు గెలిచాను. కానీ బెంగళూరు మీద బెట్ చేసి వచ్చిన డబ్బంతా పోయింది. ఈసారి కప్పు మనదే అని చెప్పి ఇక్కడ కప్పు రాలేదు, అక్కడ డబ్బు రాలేదు.
సరే అన్న నేను వస్తాను. ఇప్పుడు ఎక్కడా? రమేష్ వల వేస్తున్నాడు, చేపలు పడ్డానికి రమ్మన్నాడు. ఓ చిన్న చేపలు, కానీ చాలా చేపలు పట్టుకుంటాడు. నేను కూడా చేపలు తిని చాలా రోజులు అయింది, నాకు కూడా తీసుకురా. సరే అన్న నేను వస్తాను. ఆ, ఆ. నమస్కారం గుంజనా. సారీ, గుడ్ మార్నింగ్ మంజనా. తాతయ్య ఒక ప్యాకెట్ బిస్కెట్. ఈజీగా రేయ్, గెలవాల్సిన రండ్రా. మ్యాచ్. లాస్ట్ ఓవర్ 8 రన్లు కొట్టలేరా? ఇదంతా 2020నా? నేను ఉల్టా ఆడి డబ్బులు గెలుచుకున్నాను. నువ్వు కూడా ఆలోచించి ఉల్టా ఆడుండాల్సి ఉంది. మంజన్న కోల్కతా మీద కట్టావా? అవునరా పిల్లాడా, నేను అదే టీం గెలిచిద్దని గెస్ చేశాను. ఏయ్ వెళ్ళరా స్కూల్కే. హే పదరా, మనకెందుకు ఇదంతా? రేయ్ ఊరుకోరా, ఇదంతా జనరల్ నాలెడ్జ్, నీకు అర్థం కాదు. రాత్రి మూర్తి కూడా కోల్కతా మీద ఆడాడు. తింగరోడు బాగా డబ్బు గెలుచుంటాడు. ఓ వాడు చెప్పినట్టు ఆడుంటే నువ్వు గెలిచుండేవాడివి. డబ్బే అంతా, దాని ముందు అన్ని జుజుబీనే. బాగా కాల్చి రాలేదంటే కడుపు నొస్తుంది. కాలుస్తానుండ్రా, చెయ్యి కాలుతుంది. అది ఉండు. నువ్వు ఇవాళ షాపులో వాళ్ళిద్దరూ ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు, విన్నావా? నేను కూడా రోజు ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను. నేను ఏ టీం గెస్ చేస్తానో ఆ టీమే గెలుస్తుంది. నా దగ్గర మాత్రం డబ్బులుంటే. రేయ్, మనం పిల్లలంరా, మనది చిన్న వయసు. ఈ వయసులో జూడు ఆడడం తప్పు కదరా. తూ పోరా మొద్దు. జూదం అంటే ఏమనుకుంటావరా? పార్ట్ టైం జాబ్ అనుకో. నీ ఇంటి కష్టాలకి సపోర్ట్ చేయొచ్చు కదా. అయినా ఏంటైనా మీ అమ్మనే చూడు ఎంత కష్టపడుతుందో. ఆమె పని చేయాలి, ఇల్లు చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి. నువ్వు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. మనం కూడా మన ఇంటి కోసం సంపాదించారా. నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ దానికి డబ్బులు. అవును కదా, దాని గురించి ఏదైనా ఆలోచించాలి. నేనేదో ఒకటి చేస్తాను, దానికి నువ్వు ఒక ఐడియా ఇస్తావా? నాతో ఉంటావా? ఏ నా గెస్ మిస్ అవ్వదు. నా పేరు మాదా, నేను ఎవరితో చేయను బేదా. అమ్మా కాలు కాలిందే. లక్కీ స్టోన్ పెట్టుకున్నాను, నేనే గెలవాలి. ఇప్పుడు ఆ పొట్టోడికి ఒక మెసేజ్ పెడదాం. హలో మిత్రమా, ఈరోజు ఏంటి మెసేజ్? ఫస్ట్ నా కమిషన్, తర్వాతే మెసేజ్. మర్చిపోలేదులే, నీ ఫోన్కి పేటిఎం చేశాను, ముందు చూసుకో. ఓ అవును, ఈరోజు ఏ టీం అని మెసేజ్ పెడతాను, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. సరే సరే మాట్లాడు. అది భగవంతుడా, అది అంతే. సూపర్ సూపర్, ముంబై ఇండియన్స్ సూపర్. ఏమైంది బావా, చాలా సంతోషంగా ఉన్నావు? ఈ రోజు ఐపీఎల్ లో బెట్ కట్టి 20,000 గెలిచాను. ఇదిగో నీకు 500 రూపాయల టిప్స్, ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ బావా. ఇలాగే గెలుస్తూ ఉండు నా రాజా. రాణి. ఏంటి బావా, నేనుండగా నువ్వు సోలో డాన్స్ ఆడుతున్నావు? నాతో కలిసి డ్యూయెట్ ఆడొచ్చు కదా. సరే రా. బల్లె బల్లె. Yeah, I received the reports from you, Are you done with the report? but I need in more Yeah, detail. buddy, can you come here please? Can we catch up on a call సురేష్, tonight? నిన్న రాత్రి మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా ఉండేదిగా. మన రిషబ్ పంత్ చిన్న పిల్లడు, ఢిల్లీ టీము ఏం షాట్ కొడతారు తెలుసా? అమేజింగ్. అవునా బ్రో? ఢిల్లీ మీద ఆడాను, గెలిచాను.
6 మ్యాచ్లు కంటిన్యూస్గా గెలిచాను. 1.5 lakhs. సూపర్ బ్రో. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన మీకు చాలా సార్లు కాల్ చేశారంట, మీరేమో తీయడం లేదంట. ఏయో ఒక టీ బ్రేక్ కూడా వెళ్ళనివ్వరా? యబ్బా. నాకేం తెలుసు సార్. సరే నీ వెళ్ళు, తర్వాత వస్తాను. డూడ్ లెట్స్ గో. అవును, నీ మ్యాచ్ చూస్తావా? లేదు సార్, నా భార్య తిడుతుంది, నేను మ్యాచే చూడను, ఇంటికి వెళ్ళగానే థు, నిద్రపోతాను. ఎలాంటి యంగ్స్టర్ అయ్యా నువ్వంతా? ఆ? ఏదో వాగుతావు అంతేనా? లేదు ఎలాగూ నువ్వు క్రికెట్ ఆడవు, అట్లీస్ట్ చూసేటప్పుడైనా ఎనర్జీతో చూడు అయ్యా, సరేనా? సార్ ప్లీజ్ కమ్. సో హౌ ఇస్ ద నెట్వర్క్? ఇట్స్ వెరీ గుడ్ అండ్ ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ గుడ్ యాజ్ పర్ షెడ్యూల్. ఓకే కూల్. ఎందుకు పిలిచానంటే ఆ కంపెనీ గురించి మీకే తెలుసు కదా, ఒక్కరోజు లేట్ అయినా పెనాల్టీ యా వేస్తారు. అది మాత్రం కాదు, మన కంపెనీ రెప్యుటేషన్ కూడా. షూర్ సార్, నో వరీస్. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ. యా. బ్రో నువ్వు ఏమైనా చెప్పు, ఈ సిగరెట్ టీ కాంబినేషనే సూపర్. అవునవును, ఒక పఫ్ ఒక సిప్పు మైండ్ అలాగే రిలాక్స్ అవుతుంది. చాలాసేపు సిస్టమ్ ముందు కూర్చొని మైండ్ బ్లాక్. అందుకే నాకు కంటద్దాలు కూడా వచ్చాయి. నీకు ఆల్రెడీ 4 ఉన్నాయి కదా, ఒక్కసారి కంటదలు వచ్చాయంటే అంతే. నీ కంటికి ఫ్యూచరే తెలియదు, పాస్టే తెలుస్తుంది. పాస్టే నీకదంతా అర్థమే కాదులే. చూడు, యాక్చువల్లీ నీ ఐ ప్రాబ్లం సిస్టమ్ వల్ల కాదు, ఆ హెచ్ఆర్ సంజన దానికి సైడ్ కొట్టి కళ్ళు పోయాయి. కరెక్టే బ్రో. అది సరే, ఈ వీకెండ్ మీ ప్లాన్ ఏంటి? నేనైతే బైక్ రైడింగ్ వెళ్తా. మావా నువ్వు వస్తున్నావా? నేను ఆల్రెడీ నా బ్యాగ్ ప్యాక్ చేసేసాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదప్పా. నేను నా పెళ్ళం నా పాప ఇంటికి పక్కనే ఒక మాల్కి వెళ్ళి సినిమా చూసి లంచ్ తింటాం, అయిపోయింది. సాయంత్రం 4 IPL డబుల్ ధమాకా షురూపా. డబుల్ ధమాకా సాటర్డే సండే 2 మ్యాచ్లు. టైం పోయితే తిరగట్లేదప్పా. వేరే ఎంటర్టైన్మెంట్ అన్నీ వేస్ట్ అప్పా. డబ్బుకి డబ్బు, ఖుషీకి ఖుషి, సోనే పే సుహాగా. చోటు ఎంత అయింది? హలో, 82 రూపాయలు. ఉండప్పా, నేను పే చేస్తాను, ఇస్తానుండు. సరే. ఇంకొకటి, నేనేం గెస్ట్ చేస్తాను తెలుసా? ఒక్క బాల్లో ఎంత కొడతానని కరెక్ట్ గా గెస్ట్ చేస్తాను. అదే ఎక్స్పీరియన్స్ కదా. అవును, ఈ రోజు ఎవరి మీద కడతావు? ఇంటికెళ్ళి డీప్ గా క్యాల్కులేట్ చేసి 2 టీం ప్లేయర్ స్ట్రెంత్ చూసి డిసైడ్ చేస్తాను. బ్రో ఆ మ్యాచ్ లో ఫిక్స్ చేస్తారంట, అది నిజమా? ఈ ఆడతెలినోళ్ళే ఇలా చెప్తారు అంతే. బెట్లో ఓడిపోయినోడే ఇలా మాట్లాడతాడు. ఫిక్సింగ్ అంటే ఏం లేదు. ఇంకా జస్ట్ టీ ఇచ్చి పార్టీ ఇస్తున్నాను అనుకోకండి. నెక్స్ట్ వీక్ పబ్బు నా పార్టీ, ఓకే? సరే బ్రో, థ్యాంక్స్. వెళ్తాను. రమేష్ ఏంట్రా బాగా డబ్బు గెలిచినట్టున్నాడు? ఏదైనా మ్యాచ్లో డబ్బులు పోతే అప్పుడు ఉంది వాడికి. ఇవంతా టెంపరీ మావా, ఒకసారి అలవాటు అవుతే మానేయటం కష్టం. మనకెందుకు, మన ఇద్దరికి పబ్ తీసుకెళ్లి పార్టీ ఇస్తానన్నాడు కదా, ఫ్రీగా తాగుదాం. ఫ్రీగా మందు పోస్తే వచ్చేస్తావు కదా, పద. నువ్వు ఊరుకోరా. ఎవరిది? సురేషా? రమేషా? కాదా? సతీషా? నరేషా? ఏ మొద్దు తీసుకో. థ్యాంక్ యూ. కర్ణ, ఒక సర్వే ప్రకారం అబ్బాయిలకు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మీద చాలా పొసెసివ్నెస్ అండ్ డౌట్స్ ఉంటాయంట. నీకెంత ఉందని చెక్ చేశాను. నేను శ్రీరాముని భక్తున్నే. నమ్మకమే నా ఊపిరి, నమ్మకమే జీవితం. జై శ్రీరామ్. నీపైన నాకు ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకలా? నీకు నేను పడ్డదే పెద్ద, ఇంకా రమేష్ సురేష్ ఎలా పడతారు? హలో, ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో పెడితే ఎన్ని లైక్స్ వస్తాయో తెలుసా? అవునా, అయితే పోనీలే. ఫీల్ అయ్యావా? కొంచెమే. సరే, చాక్లెట్ తింటావా? వద్దులే, నువ్వు తిను. జయ, డబ్బుల కంటే మనిషి గుణంకున్న విలువ ఎక్కువ కదా. హే, ఎందుకు అలా అంటున్నావు? డబ్బులు గెలుస్తాను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను, రాణిలాగా. అది సరే, నువ్వు నా రాజా అవుతావా, సేవకుడు అవుతావా? ఎప్పుడు చూడు తమాషే. కర్ణ, డబ్బు మాత్రమే అంత కాదు, ప్రేమ దానికంటే విలువైనది. డబ్బు బతకడానికి అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. నువ్వు ఇంకా థియరీలోనే ఉన్నావు, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు జయ. ఓకే బాస్, మీరేం చెప్పినా ఓకే. మీరు బాగా సంపాదించి
అంబానీకి అదానికి అప్పివ్వండి. ఖచ్చితంగా మహారాణి. హలో అన్నా, నేనే కర్ణా. ఓ కర్ణ, ఏమి చెప్పు. నేను కూడా బెట్ కడతాను. అయ్యో మంచి విషయమరా, నువ్వు కూడా ఆడు, కానీ 5% కమిషన్ నాకు ఇవ్వాలి. అయితే ఈ రోజే 500 రాసుకో నా పేరు మీద. ఎంత? 500? నేనే నీకు 500 ఒకటి ఇస్తాను. ఊరుక కర్ణ. ఏమైందన్నా? ఏంటి కర్ణ 500కు పెట్టి కట్టావా? అన్నా ఇది నాకు ఫస్ట్ టైం కదా, అందుకే 500 కాడి లక్ చెక్ చేసుకుంటాను. నీ లక్కు నా దగ్గరే చెక్ చేస్తావా? చిన్న పిల్లలు కూడా 1000 రూపాయలు ఆడతారు, నువ్వు 100లకు ఆడతావా? ఏంట్రా ఇది? నాకు వేరే కాలు వస్తుంది, కట్ చేస్తాను. అన్నా అన్నా అన్నా, నేను అమౌంట్ అరేంజ్ చేస్తానన్నా. అక్క, ఆ పక్కనే వెళ్దామా? అక్కడ చాలా చేపలు మనం ఉన్నాయి. బాగా ఉంది. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి తెలుసా? నేను ఎప్పుడు వచ్చినా అక్కడే ఇదేంటి వెళ్తాను. ఈ రోజు సూర్యుడు ఎటుపక్క నుంచి వచ్చాడు? కూడా ఇస్తారు తెలుసా నీకు? రామలి. లేదు, అడగకుండానే డబ్బులు ఇస్తున్నావే. ఇక నా దినం ఎలా ఉంటుందో అని. హలో చిత్ర, చెప్పమ్మా. భోజనం అయిందా? లే, ఇంకా వంట చేయలేదు. అల్లుడు హా, ఆయన ఇప్పుడే వచ్చారు. నాన్న ఎలా ఉన్నారు? ఏం చెప్పను, దగ్గుతూ ఉన్నాడు. ముందు సిగరెట్ ఆపమను, అంతా సరి అవుతుంది. ఆయన అలవాటు వదులుతాడా? వదలకపోతే నువ్వు వదలమని చెప్పమ్మా. నాన్నని బ్లాక్మెయిల్ చేసి సెంటిమెంట్ గా ఏమన్నా మాట్లాడమ్మా. అయ్యో వదులు. నాన్న ఆరోగ్యం బాగుండాలనే కదా మనం కేర్ తీసుకునేది. ఎంత చెప్పినా ఆయనకు అర్థం అవుతూ. రూమ్ లో నిద్రపోతుంది. చెప్పు. పోయిన నెలనే కదా వచ్చాను, ఒక నెల తర్వాత వస్తాను. నాన్నని బాగా చూసుకో, నువ్వు కూడా జాగ్రత్త. హలో, నేను మళ్ళీ చేస్తాను. సిరి లేగు, సిరి లేగు, ఇటు చూడు, ఇటు చూడు. చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఇక్కడ రా, ఇక్కడ రా. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఇది ఢిల్లీ, ఇది చెన్నై. ఏదో ఒకటి ముట్టు, 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 ఢిల్లీ ముట్టు. దేవదేవుల్లారా, అందరూ నన్ను ఆశీర్వదించండి. 6 మ్యాచ్లు ఒకదాని మీద ఒకటి గెలుస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి నీకు ఒక పూలమేల ఎక్స్ట్రా, నాకు ఒక క్వార్టర్ ఎక్స్ట్రా. ఫైనల్గా నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆర్సీబీ నా ఫేవరెట్ టీం. మొత్తం డబ్బులు ఒకే మ్యాచ్లో పెట్టేస్తాను. ఈ రోజు పేపర్లో రాశి ఫలాలు చూస్తే నేను ఈరోజు ధనవంతుడిని అవుతానని రాసుంది. ఏంటి ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? అమ్మా, హోంవర్క్ చేసి వెళ్తానమ్మా. అలాగా, జాగ్రత్తగా తాళాలు వేసి మంగళ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపో. వస్తాను, జాగ్రత్త నాన్న. ఏంటప్పా, మందులు ఇవ్వమని చెప్పాను కదా. ఇస్తున్నాను సార్. ఈ కథలో చాలా బాగానే ఉన్నాయి, కానీ కష్టాలు ఏమీ లేవే. తప్పకుండా యువర్ ఆనర్. స్వీట్లు ఎక్కువ తింటే షుగర్, డయాబెటీస్ వచ్చేది సహజం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అబ్బా. ఒక బ్రేక్ తీసుకుందామా? యువర్ ఆనర్, ఈ భూమి మీద చెడ్డ మీద దమార్ సైలెన్స్. ఒక పని చేస్తావా? వకీల్ పని వదిలేసి హరి కథ చెప్పు. సండే డ్యూటీ తర్వాత అదే పని యువర్ ఆనర్. ఏయ్ రే, అది మా వంశవృత్తి. నిజంగానా? ఒక బ్రేక్ తీసుకుందాం, అర్జెంట్. యాభై, 100, 150, 200, 250, 300, 350, 400 పడితే తెల్లారిపోతుంది. 460. ఓ తాత, నువ్వు ఎంత లెక్క పెట్టినా 500 ఉంటాయి, 450 కాదు. కానీ కరెక్ట్ గా లెక్క పెట్టాలి కదా మాదా.
490 500 సరిగ్గానే ఉన్నాయిరా. ఇదిగో బైరా 500 రూపాయలు. హ? గుర్తుందా తాత, ఈ నోట్ బ్యాన్ చేసేటప్పుడు ఇంత చిల్లర కలెక్ట్ చేయడం ఎంత కష్టం. అప్పుడు మేము మీకు ఎంత హెల్ప్ చేశాము. మాకు కమిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా ఇచ్చావా? గల్ల విరక్కొట్టి డబ్బులు తెచ్చానురా. మన డబ్బులు భద్రంగానే ఉంటాయి కదా. రేయ్, నా పేరు మాదా, నేను ఎవరితో చేయను భేదా, మనమేరా గెలుస్తాము. మా అమ్మకి తెలిస్తే నన్ను బాగా కొట్టేస్తుంది అనుకుంటారా? నాకు భయంగా ఉంది. రేయ్, మంచి విషయం చేసే ముందు ఇలాంటివన్నీ మాట్లాడుకో. ఎవరో ఆనంద్ చెప్పిండు. ఎవరు? నిత్యానందనా? తూ దయానంద. ఏంట్రా మాదా? ఆయ్ ముత్రానా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? తిక్కెక్కిందా? మూర్తన్నా, ఇప్పుడు దాకా మీ గురించే మాట్లాడాం, అంతలోనే నువ్వే వచ్చేసావు. మీకు 100 ఏళ్ళన్నా. ఏయ్, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? అన్నెంత నిజాయితీ పరుడో, నీకెంతో మంచి మనసుని మాట్లాడుకున్నాం. అలా అన్నాడా? అవునన్నా. సరే, ఏదో మాట్లాడాలన్నావు. అన్నా, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తా. ఐపీఎల్ బెట్టు చెన్నై మీద కడుతున్నాను 500. 500? ఎవడిచ్చినా లక్ష్మే కదా, పర్లేదు ఇవ్వు. అన్నా, రేపు మాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఏంటి? చెన్నై గెలిచిద్ది కదా. చాలా హుషారుగా కనపడుతున్నావు నువ్వు. థ్యాంక్స్. బ్యాగ్ తీరా, క్లాస్ లో మిస్ వెయిట్ చేస్తోంది. రేయ్, నువ్వేం టెన్షన్ అవ్వకు. శివుడి గుడికి వెళ్ళి మొక్కాం కదా, అంతా మంచిదే జరిగిద్ది. కొట్టాడు 6. అంత నవ్వుకు, మూసుకొని చూడు. సూపర్ బ్యాటింగ్ కదా. చెప్పాను కదా చెన్నై గెలిచిద్దని. నా పేరు మాదా, నేను ఎవరితో చేయను భేదా. యాహూ. థు. మడా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? నేనే కదా గెస్ చేశాను, నేనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. పిల్లలారా, గెలిచారు కదరా. అంతా నీ ఆశీర్వాదం మూత్రం అన్నా. సారీ మూర్తి అన్నా. చాలా హుషారు కనపడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ. 1 2. వద్దన్నా, మొత్తం కలిపి 1000 రూపాయలు ఉన్నాయి కదన్నా, మీరే పెట్టుకోండి. ఈ రోజు కూడా ఆడతాం. గెలిచిన డబ్బులతో బిర్యానీ తిని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, అంతా దొబ్బింది. బా ఏం ఆలోచిస్తున్నావురా? ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు, మనం గెలిచిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది, అందుకే ఈ ఆనంద భాస్కాలు. సరే అన్న, సాయంత్రం కాయిన్ బూత్ నుంచి ఫోన్ చేస్తాం. అన్న నంబర్ అని ఎత్తకుండా ఉండకండి. రేయ్, అన్న ఫోన్ ఎత్తుతాడు. నీకెలా తెలుసు? మన సుమక్క, మాలక్క అందరూ ఆ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తారు. అన్న మన కోసం ఎత్తకపోయినా వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎత్తుతాడు. కరెక్టా అన్నా? కొండ్రా, ఊకోండి. రారా. ఆ ఫోన్ కాల్ విషయం ఎవరికి చెప్పకు. పోండి. ఐస్ క్రీమ్ తినొచ్చు, పర్లేదు. మదా, మళ్ళీ గెలుస్తామారా? పొద్దున ఎవరి మొగం చూసావు? నిన్న ఐషు మొక్కని చూసాను. ఈ రోజు పొద్దున నీ మొక్కని చూసాను. అవును, నీ మొక్కని. నా మొహం చూసావా? రేయ్, పొద్దున అక్క మొహం చూసావు కదా, అంతా మంచిదే జరిగిద్ది. ఇక ఈ రోజు ఎలా ఉంటుందో అని. తీసుకో. కాడివ్వు. ఏంటి ఈ రోజు టైంకి వచ్చావు? అన్నా, 50,000 రూపాయలు. ఓహో, బాగా వెయిట్గా అవుద్ది. అన్నా, ఈరోజు ఎవరిదన్నా మ్యాచ్? బెంగళూరు కేకేఆర్. నువ్వు సాయంత్రం కాల్ చేయి, టాస్ టైం. ఓకేనా? ఒక హెల్ప్ ఏంటి? ఈరోజు ఎవరు గెలుస్తారు? అయ్యో, అదంతే నువ్వే గెస్ చేయాలి కన్నా. ఇదంతా నువ్వే డిసైడ్ చేయి, సరేనా? అది మంచిదో చెడుదో. ఎవరి మీద కట్టాలి? కేకేఆరా, బెంగళూరా? అయ్యో, ఇంకా 4 గంటలే ఉందా? సర్లే, దీనికి ఫోన్ చేసి ఏంటని అడుగుదాము. హలో. హలో జయ. చెప్పండి. శ్రీరామా? నేనా? శ్రీరామా? మీరు మిస్టర్ పర్ఫెక్ట్ కదా, అందుకే అలా పిలిచాను.
చెప్పు. ఏం లేదు మహారాణి, తిన్నావా? తిన్నాను. నువ్వు? అయింది. అది నీకు క్రికెట్లో బెంగళూరు టీం ఇష్టమా, కలకత్తా టీం ఇష్టమా? నిజం చెప్పాలంటే నాకు క్రికెట్ అంటేనే ఇష్టం లేదు, సరేనా? సరే మరి అయితే జయ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో హలో. ఇదేంట్రా, ఇది కూడా క్రికెట్ చూడదంట. ఎవరిని అడగాలి నేను? పిట్టలన్నా, కేకేఆర్ ఆడతా. హలో, ఒక నిమిషం. హలో హలో అన్నా, ఈరోజు బెంగళూరు డూ ఆర్ డై మ్యాచ్ కదా. ఈరోజు బెంగళూరు ఎలా గెలుస్తుంది? నేను బెంగళూరు ఆడతాను. ఓకే కర్నా, డన్. అన్నా, ఎక్కడ ఉన్నావు కర్ణా? ఈ రోజు ఇంటికి రాలేదేంటి? అన్నా, బండి రిపేర్ అయింది, రెడీ చేయడానికి లేట్ అయిందన్నా. డబ్బుల కోసం నా వాళ్ళని పంపించాలా? అదంతా వద్దన్నా, రేపు నేనే తొందర వచ్చేస్తాను. డబ్బు భద్రంగానే ఉంది, సమస్య ఏం లేదన్నా. జాగ్రత్తగా ఉండు. ఈ రోజు అమావాస్య వేరే, మంచి రోజు కాదు. అన్నా, ఈ రోజు ఏ టీం మీద పెట్టేశావన్నా? నాకు పొద్దున్న నుంచి ఏదో బాగా అనిపించట్లేదు, అందుకే ఈ రోజు ఏ రిస్క్ తీసుకోను. సరేనా, గుడ్ నైట్. ఈరోజు పేపర్లో రాశి ఫలాలు చూస్తే నేను ధనవంతుడినవుతానని రాసింది. మొత్తం డబ్బులు ఒకే చోట దాచిపెట్టకూడదు, దిష్టి తగులుతుంది. దిష్టి తగిలితే కష్టం, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ముగ్గురిని డివైడ్ చేసుకుని ఆ తర్వాత బెట్టకడదాం. హలో, ఆర్సీబీ మీద కడుతున్నాను 30,000 రూపాయలు. హలో, ఎలా ఉన్నావు రాజా? బెంగళూరు మీద కడతావా? హే, నీ కెపాసిటీ ఎంతో చెప్పు. హే రాజా, ఏ టీం మీద కడతావు? నేను బెంగళూరు మీద కడతాను. ఇంకా ఓపెనా? టైం తీసుకో, పర్లేదు. నీ భార్య ఎలా ఉంది? నేను అడిగానని చెప్పు. ఆడండ్రా, ఆడండ్రా, బాగా ఆడి చావండ్రా. ఎందుకురా చిన్న పిల్లల్లో ఆడుతూ నాకు నష్టం కలిగిస్తున్నారు కాదరా? వస్తున్నారు, ఒక రన్ను కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దీనికి ఎందుకురా ఐపీఎల్లో ఆడడం? బీపీఎల్ కార్డు తీసుకుని 2 రూపాయలు బియ్యం కొనుక్కొని వండుకొని తినొచ్చు కదరా. అమ్మా తల్లి, నిన్నే నమ్ముకున్న ఈ భక్తుడిని నువ్వు మోసం చేయొచ్చా? నువ్వు చేసే తప్పు, అన్యాయం చేస్తున్నావు. ఈరోజు వాతావరణం కూడా బాగుంది. వర్షం కురిచి మ్యాచ్ ఆగిపోతే నా డబ్బులు నాకు వచ్చేవి. ఎంతో కష్టపడి 6 మ్యాచ్లు గెలిచాను తెలుసా? కష్టపడిందంతా ఒక్క మ్యాచ్లో పోయింది. ఏ బావా, ఇవాళ గెలిచావా? బయటికి రా, డాన్స్ చేద్దాము. రే ఆర్సీబీ నా కొడుకల్లారా, ఈరోజు ఆర్సీబీ గెలుస్తుందని దొంగ మెసేజ్లు చేస్తారంట్రా. హలో, ఏమైంది కర్ణ? ఊరికేనే చేశానే. ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెడ్డోడిని జయ, తప్పు చేశాను. విషయం ఏంటో చెప్పు, నాకు కూడా ఏడుపు వస్తుంది. తొందరగా సంపాదించాలని యజమాను ఫైనాన్స్ కలెక్ట్ చేసిన డబ్బంతా ఐపీఎల్ బెట్టింగ్ ఆడి ఓడిపోయాను జయ. ఈ విషయం యజమానికి తెలిస్తే ఆయన నన్ను చంపేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి జయ? నాకు అదృష్టమే లేదు. ఏదో ఒకటి చేయాలనుకుంటే అది ఇంకేదో అవుతుంది. నేనేం చేయమంటావు చెప్పు? దాని గురించి ఆలోచించకు, ఏం కాదురా. నిజంగా దేవుడు అనేవాడు లేడు. మనం చేసే తప్పుకి దేవుణ్ణి ఎందుకురా అంటావు? నేను నీతో ఉన్నాను, ఏమైనా చేద్దాం.
ఒక్క రూపాయి కూడా లేదు. ఛ! జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకపై ఇప్పుడు హలో అన్నా, ఆఫీస్లోనే ఉన్నారా? ఇది ఢిల్లీ, ఇది చెన్నై. ఏదో ఒకటి ముట్టు 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 పో. ముట్టు. ఢిల్లీ. థ్యాంక్ యూ పుట్ట. థ్యాంక్ యూ కన్నా. ఓకే థ్యాంక్ యూ కుట్టి. అమ్మ వచ్చింది చూడు. చిత్ర పాప లేచింది చూడు. వస్తాను. శబాష్. హైదరాబాద్ కలకత్తా ఏదో ఒకటి ముట్టు ముట్టు ముట్టు. ఇది ముంబై. శభాష్. థు. ఇది పంజాబ్. థ్యాంక్ యూ. హే థు. యా. ఇది హైదరాబాద్. Okay. This is last week report, sir. What about the previous week? And this is the previous week. This looks fine. Send Yeah, me yeah. an email. Okay, And, sir. Don't forget to schedule a meeting. రమేష్, బ్రో. ప్రాజెక్ట్ ఏమైంది? బ్రో, టీంతో డిస్కస్ చేసే చెప్పాలి. టీఎల్గా మీ అవసరం మాకు చాలా ఉంది. సరే రేపు ఒక డిస్కషన్ చేద్దాం. అర్జెంట్గా ఒక టీం మీటింగ్ అరేంజ్ చేయి. అది ఇవ్వాలే చేయొచ్చు కదా? నా మూడ్ సరిలేదు. లెట్స్ డూ ఇట్ టుమారో. ఎనీ ప్రాబ్లం బ్రో? నథింగ్. నేను ఐపీఎల్ 7 మ్యాచ్ కంటిన్యూస్ లాస్ అయ్యాను. అదే కొంచెం టెన్షన్. అన్ని మ్యాచ్లు ఓడిపోయాను. వీళ్ళు ఆడది చూస్తుంటే కోపం వస్తుంది. అన్ని మ్యాచ్లు ఫిక్సింగే. ఓడిపోయినోలే ఇలా చెప్తారు అంతే. ధైర్యం ఉండేవాళ్ళే ఇది ఆడాలి. ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ బ్రో, నథింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మ్యాచ్ చూసారా సార్? ఆర్సీబీని ముంబై ఇండియన్స్ ఉతికి పారేసింది. ఏ మ్యాచ్ సార్ అది, సూపర్గా ఉంది. ఏంటి సార్ మీరు చూడలేదా? పోవా, క్రికెట్ అంట క్రికెట్. ఆఫీస్ హౌస్లో డిస్ట్రాక్ట్ చేస్తారు. బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పాలా? లేదు. పో. సారీ సార్. బెంగళూరు ఓడిపోయిందని నేను టెన్షన్గా ఉంటే వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు ఇడియట్. వీడేందండి విచిత్రంగా ఉన్నాడు. ఆ రోజు మ్యాచ్ చూడనంటే నన్ను పిచ్చోడు అన్నాడు. ఈ రోజు చూశానంటే నన్ను తిడుతున్నాడు. హలో సార్, బజాజ్ ఫైనాన్స్ మీ టీవీ ఈఎంఐ కట్టాలి. ఎంతసేపు రా? క్యాష్ లేదు, మొబైల్ కూడా హ్యాంగ్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేయడానికి. బ్రో పర్లేదు, నేను ఇస్తాను. చోటు ఎంతైంది? 62 రూపాయలు. హలో విజయ్, నేను లైన్ నుంచి మాట్లాడుతున్నా. డిపాజిట్ అమౌంట్ బ్యాలెన్స్ 0 అయింది. మార్నింగే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను సార్. క్రెడిట్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది. ఇవాళ ఆడుతున్నావా లేదా? ఆడతాను. నేను కొంచెం లాస్ అయింది, రికవర్ చేయాలి కదా. ఈవినింగ్ కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఏ చోటు వచ్చిందా? సరేనా బ్రో. బ్రో, పబ్కి తీసుకెళ్ళి పార్టీ ఇస్తానన్నారు. వెళ్దాం నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్. ఓకే బ్రో. మాదా మాదా ఎవర్రా? నేను రబ్బైరా. మ్యాథ్స్ నోట్ ఇచ్చాను కదా, తిరిగి ఇవ్వు. త్వరగా రారా. పోరా పోరా. ఏ త్వరగా రారా. వస్తానుండ్రా. రేయ్, నిద్రపోయేవాడిని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు. ఏంతో చెప్పరా? ఏంటో ఇలా చేసావు? నేను చెప్పానుగా బెంగళూరు మీద ఆడద్దని.
నాకు నిద్ర పట్టట్లేదురా. నాకు నిద్ర వస్తుంది. రేయ్ పోరా, భయంగా ఉందిరా. రేపు వేరే అమ్మ గుడికి వెళ్ళబోతోంది. రేపు పూజకి వెళ్ళక ముందు గల్లు చూసిందంటే అంతే, కాళ్ళు చేతులు కట్టేసి బాగా కొడుతుంది. నాకు అర్థమవుతుందిరా నువ్వు ఎంత పాపవాణ్ణి. నా పేరు మాదా, నేనెవరితో చేయను బేదా. ఏదో ఒకటి ఆలోచిస్తా. ఏం చేద్దాం? మీ నాన్న దగ్గర డబ్బు అడుగుతామా? మా నాన్నే అప్పు చేస్తాడు బయట, మందు దాడడానికే కష్టపడుతున్నాడు. కొన్నిసార్లు అయితే నా దగ్గరే సైడిస్కి డబ్బులు అడుగుతాడు. ఆయన దగ్గర డబ్బులు అడగమంటావా? ఒక విషయం చెప్పనా, నాకు కూడా బాగా సంపాదించి దానం చేయాలని ఆశ. కానీ ఏం చేయమంటావు? మనకిప్పుడు ఏం గతి లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఒక ఐడియా చెయ్యవు. మన తాత అంగడి ఉంది కదా, ఒక గల్ల కొనుక్కొని అందులో మట్టి నింపి అదే చోట్ల పెట్టేయి. మీ అమ్మ ఏమైనా అందులో డబ్బు ఉందా మట్టి ఉందా అని చూసిద్దే ఏంటి? చూడదు కదా. తెలియదు కదా. అయితే నేను చెప్పినట్టు రేపు చెయ్యి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం వెళ్ళి నిద్రపోదాం. గుడ్ నైట్. ఏం ప్లాన్ రా? బైరా బైరా, స్కూల్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. లే, ఏంటి ఇంతసేపు నిద్రపోతున్నావు? లే లే లేరా. అయ్యో కాలిపోతుంది ఒళ్ళు. రే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఎండలో ఆడొద్దని? మాట వింటే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లే. హై ఫీవర్ ఉంది. ఎప్పటి నుండి? పొద్దున్నుంచే డాక్టర్ గారు. వర్షంలో తడిసాడా? అలాగేం లేదు డాక్టర్ గారు. మరి సడన్ గా ఎలా వచ్చింది? సరే, నార్మల్ ఫీవరే. నేను కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, మీరు వెళ్ళి తీసుకురండి. సరే డాక్టర్ గారు. నువ్వు ఏదైనా అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అలా ఏం లేదు సార్. మరి సడన్ గా ఎలా వచ్చింది? ఒక నిమిషం. చెప్పు. డాక్టర్ గారు నిన్న బెట్టేమైంది? నేను బ్యాగుల మీద పెట్టి కట్టి మొత్తం డబ్బులు ఓడిపోయాను. ఎంత? నిన్న 3000 పోయాయి. అవునా? ఈ రోజు ఎవరి మీద ఆడతారు? నేను మీ ఆపోజిట్ టీమ్ ఆడతాను. పేషెంట్ ఉన్నాడు, మళ్ళీ చేస్తా. సరే, వెయిట్ చేస్తాను. ఐపీఎల్ ప్రాబ్లమా సార్? అవునబ్బా. నాది కూడా అదే ప్రాబ్లమ్. ఓహో, ఇది నార్మల్ ఫీవర్ కాదు, ఐపీఎల్ ఫీవర్. చిన్న పెద్ద అందరికీ వస్తుంది. ఆ డాక్టర్ గారు, మీరు రాసిన మాత్రలు ఇవేనా? కరెక్ట్గా ఉన్నాయి. 3 రోజులు 3 సార్లు కరెక్ట్గా ఇవ్వండి. కరెక్ట్గా వేసుకుంటే సరైపోతుంది. వేసుకోకపోతే ఫీవర్ ఎక్కువ అవుతుంది. అలాగే డాక్టర్ గారు. రేయ్, ఈ నంబర్ చెప్పు. వాషర్ వాషర్ నంబర్ చెప్పు. 9844241555. రేయ్, రింగ్ అవుతుంది, మాట్లాడరా. నువ్వే మాట్లాడరా. రేయ్, మీ ఇద్దరి మధ్యలో నన్నెందుకు రమ్మంటావరా? నీకు బదులు నేను మాట్లాడితే ప్రాబ్లం అయింది. నా పేరు మాదా, నేను ఎవరితో చేయను మీద. హలో 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 అన్న, నేను బైరా. ఏంట్రా బైరా, నిన్న మ్యాచ్ ఓడిపోయావు కదా, ఇంకేంటి? అదేం లేదన్నా, రేపు డబ్బులు ఇస్తాను. ఈ రోజు అప్పు తీసుకుని ఆడతామన్నా. అరే అలాగా? రేపిస్తావని ఏమరా గ్యారంటీ? మూతి మీద వేస్తే పళ్ళు రాలుతాయి. పెట్రా ఫోను. తిడుతున్నారా? నువ్వే మాట్లాడరా. రేయ్, వద్దు వద్దు, కచ్చేయి కచ్చేయి. పాదరా. రే బైరా, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇవాళ ఎలాగైనా ఆడాలిరా. నేనేదో ఒకటి ఆలోచిస్తాను. ఈ రోజు పొద్దున ఎవరి మొహం చూసారా? నీ మొహం అయితే చూడలేడురా. నా వల్లే అంటావా? సరే పోరా. నీ స్పీడ్ని చూస్తుంటే నువ్వు డబ్బు తెచ్చేది పక్కా, ఆడి గెలుస్తావని పక్కా అనిపిస్తుందిరా. తప్పకుండా గెలవాలరా. గెలుస్తాంలేరా. కర్ణ, ఇది తీసుకో. ఏంటి ఇది? నా అమ్మ జ్ఞాపకంగా ఉండేది ఇదొక్కటే. తను లేదనే విషయాన్ని నేను నీ వల్లే మర్చిపోయాను. మనుషులు కష్టాల ముందు ఏ వస్తువు పెద్దది కాదు. నువ్వు బాగుండాలని నేను నీకోసం ఏదైనా చేస్తాను. ముందు నీ యజమానికి ఈ డబ్బులు తిరిగి చేసే. దీన్ని తాకట పెడితే తక్కువ డబ్బులే వస్తాయి. ఏం పర్లేదు, దీన్ని అమ్మేసి ఈ ప్రాబ్లం నుంచి ముందు నువ్వు బయటపడు. సారీ జయ.
హలో అన్నా, ఇంట్లోనే ఉన్నారా? నేను వేరెక్కడ ఉంటాను, ఇంట్లోనే ఉన్నాను. సరే అన్నా, వస్తాను. ఏమేమినో ఒక కప్పు కాఫీ ఇస్తావా? అబ్బా ఎప్పుడు చూసినా కాఫీ అడుగుతారే మీరు. షుగర్ 350 ఉందని గుర్తులేదా? డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం? నా ఆరోగ్యమే అసలు బాగలేదు కదా. ఇలా వెళ్తే యజమాని ఇల్లు, అలా వెళ్తే విఠల్ పూజారి ఇల్లు. ఎక్కడికి వెళ్ళాలి? హ్మ్. గెలుపు ఓటమి అంతా జీవితం భాగమే. ఎక్కడ పోయిందో అక్కడికి గెలవాలి. హ్మ్. అన్నా మా అత్తగారికి థు, తేరి నువ్వు ఎప్పుడు ఇంతేరా. లేదన్నా. పోయిన వారం నీ అమ్మమ్మ పోయింది, తర్వాత నీ మామ, ఇప్పుడు నీ పెళ్ళాము. ఓ వీడి ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయిందా? నీ ఫ్యామిలీ కోసం సొంత శ్మశానం కట్టుకో. ఏంట్రా కథ చెప్తున్నావా? సినిమా ప్రొడ్యూసర్ దగ్గర ఈ కథ చెప్పు. సావు ఇల్లు అని టైటిల్ పెట్టి ఒక సినిమా డైరెక్ట్ చెయ్యి. నన్నే మోసం చేస్తావారా? లేదన్నా, నిజమే. ఏ తమ్ముడు, అబద్ధం చెప్పుచ్చు కానీ ఎప్పుడు అబద్ధాలే చెప్పదు. ఆటో తెచ్చావా? అవునన్నా. బయట వదిలేసెళ్ళు, డబ్బులు కట్టి ఆటో తీసుకెళ్ళు. ఓ అన్నా కొంచెం టైం కావాలన్నా, తిరిగిస్తాను. ఓరా పోనాను కదా. లే తమ్ముడు, నువ్వు ఎందుకు వచ్చావు? అది ఫైనాన్స్. ఫోన్ చేసావు కదా. ఏం మోడలు? డాక్యుమెంట్ లో ఉంది చూడండి. 2017 లాస్ట్ ఇయర్ మోడల్. హలో మిత్రమా, ఎలా ఉన్నావు? ఈరోజు మెసేజ్ ఏంటి? ఈరోజు చెన్నై ఫేవరెట్. నా కమిషన్ చూసుకోరా, నేను పేటిఎం చేశాను. అలాగే అలాగే. వీడు చెప్పేవన్నీ ఉల్టాయి, నేను నష్టపోయాను. ఈరోజు నేను ఉల్టాగా ఆడి గెలుచుకుంటాను. ఏంట్రా ఇవాళ ఎవరి మీద పెట్టు? చెన్నై ఆపోజిట్గా కేకేఆర్ మీద కడతాను. 50,000 ఎంతకు తిరిగి వస్తుంది? This song is dedicated to all IPL betting brothers lovers. IPL ఎప్పుడు మాసు ఆడి చూడు డప్పు చున బాసు. IPL ఎప్పుడు మాసు గోలీ కొట్టదే సిక్సర్ క్లాస్. దేవుడా, ఏంటిది? నీకు 101 రూపాయి హుండీలో వేస్తూ ఉన్నాను కదా, ఈసారి కూడా నా మీద జాలి చూపించకుండా నన్ను ఎందుకు ఇలా కష్టాలు పాలు చేస్తున్నావు? హలో అన్నా, చెన్నై గెలిచింది కదా. నా మెసేజ్కి ఇంకా కమిషన్ ఇవ్వలేదేంటి? పేటిఎం చెక్ చేస్తే రాలేదు. ఏంట్రా, నీ డబ్బులు ఇంకా రాలేదా? లేదన్నా. పేటిఎంలో చెప్పులు పంపించమంటావా, లేదా ఆ చెప్పులతో అక్కడికే వచ్చి కొట్టమంటావా? అన్నా ఏమైందన్నా? నువ్వు పెట్టిన మెసేజ్కి నేను ఉల్టాగా ఆడాను. పెట్టేరా ఫోను. అన్నా 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 అన్నా. ఏ బావా, ఇవాళ నువ్వు గెలవలేదు కదా. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఇవాళ బెట్లో ఓడిపోయావని. 100 రూపాయలు ఇవ్వు, 1 రూపాయి కాయిన్కి మంత్రం వేసి ఇస్తాను. రేపు నువ్వు మళ్ళీ గెలుస్తావు, సరేనా బావా? అవుటా?
చిత్ర చిత్ర ఏమండి ప్లీజ్ ప్లీజ్ ఇవాళ టైర్డ్గా ఉందండి. ప్లీజ్ చిత్ర వద్దండి ప్లీజ్. ఏమండి ఇవాళ మీ ఫేవరెట్ టిఫిన్ చేశాను, లెమన్ రైస్. నా కడుపు నొప్పి, ఆకలి లేదు. సరే నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఈరోజు ఏం స్పెషల్ అని మర్చిపోయారా? ఏంటి? గెస్ట్ చేయండి ఒకసారి. చెప్పాలంటే చెప్పు, లేదంటే మూసుకో. ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను, నువ్వు వేరే. వెడ్డింగ్ యానివర్సరీ కూడా మర్చిపోయా, అంత టెన్షనా? అట్లీస్ట్ పాపని చూసి వెళ్ళే అంత కూడా టైం లేదా? బెట్టింగ్ బ్రదర్స్ లవర్స్. ఐపీఎల్ ఎప్పుడు మాసు ఆడి చూడు డప్పు చును బాసు. ఐపీఎల్ ఎప్పుడు మాసు కోహ్లీ కొట్టని సిక్సర్ల క్లాస్. అన్నా ఇందులో 25,000 ఉన్నాయి. ఏటీఎం పైన ఫోన్ చేసి చెప్తాం. రేపు 9 గంటలకల్లా డబ్బు తిరిగి ఇచ్చేయాలి. సరే. రేయ్ అంత డబ్బులు నీ దగ్గర ఎక్కడరా? అది వదిలే, ముందు ఏటీఎం మీద పెట్టేద్దాం చెప్పు. ఐడియా చెప్తాను, ఈసారి గెలిచేది మనమే. బిర్యానీ కొనిస్తావు కదా? కొనిస్తాను. డబ్బులు ఇంట్లో పెట్టేసి గెలిచింది మనం వాడుకుందాం. మా అమ్మ ఇల్లు కట్టడానికి దాచిన డబ్బు అది. అమ్మ కనిపెట్టక ముందే దాంట్లో పెట్టేయాలి. రా. నదా ఢిల్లీ తెలుస్తుందరా? పక్కా. ప్రీతి చెడ్డీ వేసుకుని వచ్చింది కదా, ఢిల్లీ కదా ఫిక్స్. పంజాబ్ కొట్టింది 6. నా గెస్ మిస్ అవ్వదు. రే చదువుకోరా మీరు, పరీక్షలు వస్తున్నాయి. టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుందిరా మీకు? ఏం చేస్తున్నామో కనిపించలేదా? ఇద్దరం కంబైన్ స్టడీ చేస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే చదువుకునే వాళ్ళ కనపడతలేదు నాకు. ఆ తలకాయ నొప్పి క్రికెట్ ఎందుకురా మీకు? నీలా నేనేం టీవీ సీరియల్ చూడట్లేదులే. అన్నం మాడిపోతుందిలే. కళ్ళు టీవీ మీద ఉన్నా మనసు పుస్తకమైనా ఉంది. నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చదువుకరా. ఆండ కూడా ఎందుకు సెడ కొడతా? ఉండు, నేను నాన్నతో చెప్తాను. చదువుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తావా? నీకు ఎన్ని మార్కులు వస్తాయో నేను చూస్తాను కదా. చూడు చూడు. పదా ఢిల్లీ గెలుస్తుందరా? పక్కా. అయ్యో ఏంట్రా ఇలా అయిపోయింది? మదా ఢిల్లీ అయిపోయింది ఫిక్స్. అయ్యో బైరా పరీక్షలా రాసావు? ఏదో రాసానేసు. రిజల్ట్ ఏమొస్తుందో ఏంటో. ఎందుకు? ఐషు నన్ను కూడా అడగవా? సరే నువ్వు ఎలా రాసావు? ఐషు నేను రాసింది చూసి మాస్టర్ 5 మార్కులు ఎక్స్ట్రా వేస్తాడు. అలాగేలే. అమ్మా మూత్రన్నా. బాయ్. నాకు బాయ్ చెప్పవా? ఏమైందిరా? ఏంట్రా నేను బెట్ ఆడలేదు? మీరిద్దరు బెట్ కట్టకపోతే అందులో మజానే లేదురా. ఈరోజు ఎవరి మీద ఆడతారు? అన్నా
నాకు ఒక పేమెంట్ వచ్చేది ఉంది, చెక్ బౌన్స్ అయింది. ఓ అదే కొంచెం లేట్ అవుతుంది. నోట్ బ్యాన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయినా. రేపు వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఆల్జీబ్రా, ట్రిగ్నామెంటీ, మ్యాథ్సే అర్థం కాదు. నువ్వు ఇప్పుడు వెళ్ళన్నా, మేము ఇంటికి వెళ్ళి చదువుకుంటాము. పదరా. ఏ పిల్లలు ఏంటన్నా? డబ్బులు రేపు ఇవ్వండి, పర్లేదు. క్రెడిట్లో ఆడండి. మళ్ళీ అప్ప ఎంత కడతారా? రేయ్, ఇది మంచి ఛాన్స్. ఓడిపోయిన డబ్బంతా ఒకే మ్యాచ్లో గెలుద్దామా? 10, 20 అన్నా 52,000 కడతామన్నా. సరే, ఈరోజు ఎవరి మీద ఆడతారు? చెన్నై గెలుస్తుందిరా. సాక్షి స్టేడియంకి వచ్చినప్పుడు ధోనికి లక్కు. చెన్నై గెలిచే తిడుతుంది. రేయ్, మనం వాళ్ళకి నీళ్ళే ఇవ్వం, వాళ్ళ మీద బెట్టు కడతామా ఏంటి? నోవే, ఛాన్సే లేదు. నా పేరు మాదా. కొన్ని విషయాలకి అప్పుడప్పుడు చేస్తాను భేదా. అన్నా, చెన్నై ఆపోజిట్ ఆడతాం. పదరా. బ్రో, ఓడిపోయిన డబ్బు ఎలా గెలుస్తారు బ్రో? పేదవాళ్ళకు భయం ఎక్కువ. వాళ్ళ అమ్మ సెంటిమెంట్ కరెక్ట్గా వాడితే డబ్బు ఎలాగొస్తుంది. కానీ వీళ్ళిద్దరు హుషారుగా ఉన్నారా. హలో. హలో జయ, నేనే కర్ణ. కర్ణ, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? నేనెంత భయపడ్డానో తెలుసా? సారీ మహారాణి, మొబైల్ బ్యాటరీ ఆఫ్. ఇది ఎవరి నంబరు? ఇది నా ఫ్రెండ్ది. ఓకే. సరే ఇను, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే రేపు మన ఇద్దరం ఊరు వదిలి పారిపోతున్నాం. ఏంటి? పారిపోదామన్నానే. హలో 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 జయ. రేపు ఎగ్జామ్ ఉంది. ఓకే, నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు. సరే, రేపు పొద్దున నా కోసం బర్కూర్ బస్ స్టాండ్లో వెయిట్ చేయి. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నా మొబైల్ స్విచ్ ఆఫ్ ఉందని టెన్షన్ అవ్వకు. ఎలాగో నేను వస్తాను, నేనే కాల్ చేస్తాను. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ కర్ణ. కర్ణ, ఆ నగలు అమ్మేసి నీ యజమానికి డబ్బులు తిరిగిచ్చావా? అది నేను మేనేజ్ చేసేసానులే, నువ్వు టెన్షన్ అవ్వకు. నీ బట్టలు ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. సరే మరైతే రేపు చూద్దాము. బాయ్. సరే, బాయ్. ఎక్కడ పోయి చచ్చాడు వీడు? ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ చేశాడు. ఈరోజు కలెక్షన్కి వెళ్ళలేదు, నిన్నటి కలెక్షన్ కూడా ఇవ్వలేదు. ఎక్కడ చచ్చాడు వీడు? వాడికి మీరు ఎక్కువ జాగిచ్చారన్నా. రాత్రే చెప్పాను కదా వాడి దగ్గర డబ్బు కలెక్ట్ చేయమని. వాడిని మంచోని అనుకుంటే నన్నే మోసం చేసి వెళ్ళిపోయాడు ఎదవగాడు. ఏయ్ పొండ్రా, వాడే ఇంటికి వెళ్ళి చూడండి. టవర్ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ప్రాజెక్ట్ డిలే అవుతుందని ప్రాజెక్ట్ మేనేజర్ ఏదైనా అనుంటాడా? హలో సార్, చెప్పండి సార్. ఏం చెప్పాలి మిస్టర్ విజయ్? ప్రాజెక్ట్ లో ఏం ప్రోగ్రెస్ లేదు. టీమ్ లీడర్ గా ఉండి మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. రేపు క్లయింట్స్ కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? ఏం చేస్తున్నారు మిస్టర్ విజయ్? సారీ సార్, ఇది పర్సనల్ ప్రాబ్లమ్స్ అని. సార్ ఐల్ మేనేజ్ ఇట్ సార్, డోంట్ వరీ సార్. ఏం చేస్తున్నారో ఏమో, జస్ట్ గో టు హెల్. లేదు సార్. సార్ 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 మీ ఫోన్ ఎందుకండి స్విచ్ ఆఫ్లో ఉన్నింది? మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? తాకేసి వచ్చారా మీరు? ఏమండి, మిమ్మల్ని అడిగేది.
భాగ్యక్క ఈ నెల జీతం రాగానే మా అబ్బాయికి షర్ట్ కొనిస్తాను. ఒక్క నెల జీతం లక్ష్మక్క నీ కొడుకు బైరాని పాపన్న కొడుకు మూర్తి తీసుకెళ్లి కట్టేశాడు. అయ్యో ఏం చెప్తున్నావు నువ్వు? తెలీదక్కయ్యా, అదేదో డబ్బుల విషయం అంట. డబ్బా? అయ్యో భాగ్యక్క కొంచెం నువ్వు ఇక్కడ చూసుకోవా? అది ఏంటో నేను తెలుసుకుని వస్తాను. వస్తాను. బైరా రే బైరా. అయ్యో బైరా. అయ్యో మూతన్నా నా కొడుకుని ఎందుకు కట్టేశారు? నీ కొడుకు నాకు డబ్బులు ఇవ్వాలి, ఐపీఎల్ బెట్టింగ్వి. రే ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? చదువుకునే వయసులో ఏంట్రా ఇదంతా? వాడితో కలిసి తిరగద్దన్నానా? ఎందుకు రానికి ఇవన్నీ? అమ్మా అమ్మా మూర్తన్న వీడు నాకు ఒక్కడే కొడుకు. అంట్లతో వీడిని చదివిస్తున్నాను. వీడు ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పు, నేను ఇస్తాను. వెళ్ళు. డబ్బులు ఆంటీ నేను కూడా ఇక్కడే ఉన్నాను. చూడండి ఆంటీ, వాడితో తిరిగినంత నన్ను కూడా తీసుకొచ్చి కట్టేశారు. ఏదో వాడితో కలిసి చదువుకుందామని కంబైన్ స్టడీస్ కోసం మీ ఇంటికి వస్తే వాడికి హెల్ప్ చేస్తే నా తప్ప? నేను ఎన్నోసార్లు చెప్పాను మీ కొడుక్కి. ఇప్పుడు చూసారా ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడో? నాకు ఇలా చేసినందుకు వాడు ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు. ఇక జీవితంలో నేను వాడితో చేరను. నా పేరు మాదా, నేను ఎవరితో చేయని భేద. నాకెందుకు ఇలా జరుగుతుంది? డబ్బులు తెస్తాను. అమ్మా సెంటిమెంట్ ఇలాగ వర్కౌట్ అయింది. ఆంటీ త్వరగా రండి, నా చేతులు కాళ్ళు నొప్పేస్తున్నాయి. పన్ను కొట్టకండి, తొందరగా వస్తాను. అయ్యో అమ్మా. అయ్యో బైరా, నువ్వు కూడా మీ నాన్నలాగే చేశారా? అయ్యో 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 నేనేం చేశా? బైరా అయ్యో బైరా. మూత్రన్నా ఏయ్, మూర్తన్నా ఇంకా క్యాండీ క్రష్ ఆడుతున్నావా? అప్డేట్ అవ్వు పబ్జీకి, బాగుంది. ఏయ్ పెద్ద మనిషి మోసుకొని నించో. అరే వైరా, ఆ ఉండిలో డబ్బులు ట్రక్ బట్టలో డబ్బులు ఏం చేసావరా? చెప్పరా, చెప్పు చెప్పరా చెప్పరా. మూర్తన్న నా కొడుకు మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి?
52,000. వద్దన్నా, మీకు కాళ్ళు పట్టుకుంటాను. వడ్డీకి ఎలా డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. ఒక వారం టైం ఇవ్వండి. నా కొడుకుని వదిలేయండి. ఏం చేయాలి ఇప్పుడు? రారా. ఏం చేద్దాంరా? ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ అమ్మ బాగే ఉంది కదా, దాన్ని పెట్టి మనం డబ్బులు సంపాదిస్తాం. ఏంటో నీ ధైర్యం. ఎటు చూడమ్మా, నీ మొహం చూసి వదిలిపెడతాను. తీసుకెళ్ళు. అన్న నమస్తే అన్న. హలో తమ్ముడు, సూర్యుడు నెత్తి పైకొచ్చాడు, నువ్వు ఇంకా నిద్రలోంచి లేవలేదా? పని పట్టలేదా? ఏమీ రాత్రి నైట్ డ్యూటీ చేసావా? లేదన్నా, క్రికెట్ చూశాను. ఓ క్రికెట్ ఐపీఎల్. నీ ఆటో మీద ఉన్న దుమ్ము చూస్తేనే తెలుస్తుంది ఆటోని ఒక వారం నుంచి బయటికి తీయలేదని. అది పోనీలే, ఏంటి 3 వారాల నుంచి నా ఆఫీస్ పక్కన రాలేదు? కీ తీసుకోండిరా, నీ ఆటో తీసుకెళ్తాను. అన్నా అన్నా రేపు తెచ్చిస్తానన్నా. 20 రోజులు కట్టలేదు, రేపేం కడతావు? అన్నా ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తానన్నా. ఓ ఐపీఎల్ ఆ దరిద్రాన్ని నమ్మి మంచి ఇల్లున్నా మంచి కుటుంబం ఉన్న నా ఆటో ఫ్రెండ్స్ అంతా ఈ బెట్టింగ్ వల్ల రోడ్డుకు వచ్చారు, అందులో నువ్వు కూడా ఒక్కనివి. ఇది కష్టపడే మనుషులకు కాదు, ఎక్కువ డబ్బులున్న ధనవంతులకే ఇదంతా. ఇదంతా నీకు తెలీదా? సరే పోయి కీ తీసుకొనిరా, డబ్బులిచ్చి ఆటో తీసుకెళ్ళు. అన్నా పక్క అన్నా, రేపు మిస్ చేయనన్నా, ఖచ్చితంగా మీ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నీకు టైం ఇవ్వడానికి నువ్వు ఏమైనా మంచి చేస్తున్నావా? అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. నీ ఇంట్లో ఉన్న అన్ని ఇరగొట్టేస్తా, నోరు మూసుకుని కీ తీసుకోండ్రా. అలాగేనా? పోరా, అలాగేనా? పోరా రే. అన్నా తెల్లి ఉన్నాడివి. అన్నా ఆటో తీసుకొని ఆఫీస్కి వెళ్ళు, నేను వస్తాను. వస్తాండ్రే. అన్నా అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. ఇస్తానన్నా, ఖచ్చితంగా ఇస్తాను. ఈ రోజు ఆర్సీబీ ఖచ్చితంగా గెలుస్తుంది. హోమ్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ రోజు బెంగళూరు మీద కట్టి గెలుస్తానన్నా. నువ్వు ఇంకా మారవారా? ఇంకా బెట్టింగ్ చేస్తావా? రే ఆ ఎల్లమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు బాగా పెడువరా. అన్నా 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 నా ఆటో అన్నా. అన్నా టైం అయింది, 12 o'clock. ఫోన్ ఎక్కడ? మై గాడ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సిటిజన్ మోటార్స్ నుంచి సార్. ఈ మంత్ మీ కార్ ఈఎంఐ డ్యూ ఉంది సార్. సార్ అది నేను పెనాల్టీ కట్టి క్లియర్ చేస్తాను సార్. హలో, ఐసిఐసిఐ బ్యాంక్ లో నుంచి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ క్రాస్ అయింది, ఎప్పుడు కడతారు సార్? హలో
అంతా ఈ దరిద్రం వల్లే అయింది. ఈ దరిద్రం వల్లే అయింది. నేను చాలా చెడ్డోన్ని, చాలా చెడ్డోన్ని. నేను చేసిన తప్పుని తన కళ్ళు చూసి ఎలా చెప్పగలను? ఏం చేయాలి? అన్నా, బాంబే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది? 11:20కి వస్తుంది. దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను అడిగింది నాకు దొరుకుతుంది. అమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కర్ణ చాలా మంచోడు. నేను వస్తున్నానులే, ఇంకా ఎంతోసేపు పట్టదు. అన్నా, ఏంటి ఎందుకు అందరూ పరిగెత్తుతున్నారు? ఏం లేదమ్మా, ఆడెవడో రైలు కింద పడి చచ్చిపోయాడు, అందుకే. అవునా? సరే అన్నా. సరేమ్మా. అయ్యో పాపం, ఏం కష్టమో ఏమో. నేను బాగా చదువుకొని నేను చాలా బాగా చూసుకుంటానమ్మా. నేను పెద్దయ్యాక డీకే రవి సార్ లాగా టీసీ అవుతానమ్మా. నేను జీవితంలో గెలుస్తానమ్మా. లక్ష్మక్క, ఒకే కొడుకని లాలించి పెంచావు కదా, ఇప్పుడు నీ కొడుకు ఏం చేశాడో చూసావా? లక్ష్మమ్మ, బైరా 2 ఎగ్జామ్ రాయలేదు, ఎలా పాస్ అవుతాడు? వాడు డీసీ అయ్యేది చాలా కష్టం. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాను. ఒక వారం టైం ఇవ్వండి, మీ డబ్బు మీకు తిరిగి నమ్మికొట్టారు. అది వివాదాస్పదమైంది. నాకదంతా తెలియదు. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసేయి. నాకు నా డబ్బు కావాలి. బైరా, నీకు పాయసం అంటే చాలా ఇష్టం కదా, కొట్టుకెళ్ళి సేమియాలు పట్టురా. అమ్మా, తొందరగా ఇవ్వమ్మా. నువ్వే తాపించవా? అమ్మా, చాలా బాగుంది, ఇంకొంచెం ఇస్తావా? అమ్మా, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయనమ్మా, చెయ్యనమ్మా. అమ్మా, 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 బైరా, అమ్మా, అమ్మా, బైరా, అమ్మా, తల తిరుగుతోంది, కడుపు నొప్పిగా ఉందమ్మా. బైరా, అమ్మా,
నువ్వు బతకరా బైరా, నువ్వు బతకరా బైరా. అమ్మా అమ్మా కడుపు నొప్పిగా ఉందమ్మా. అమ్మా నా తల తిరుగుతుందమ్మా. అమ్మా ఎలా ఉన్నావురా? ఇవాళ ఎంత బోని? హలో, ఆటో స్టాండ్లోనే ఉన్నాను. టీ తాగుతున్నా, వచ్చేస్తాను. రే అటు చూడరా తుగ్లకు. దొంగోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. ఎన్ని రోజులకు దొరికాడు? ఇక్కడ చిక్కాడు చూడు. కుమారు, ఫోను నాట్ రీచబుల్, నువ్వు నాట్ రీచబుల్ ఏంట్రో? 3 మ్యాచ్ల డబ్బులు ఏమయ్యాయిరా? నువ్వు ఇవ్వకపోతే ఎలా రొటేషన్ చేయాలి? నేను మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి? నిన్న రాత్రి కూడా బెంగళూరు టీం ఓడిపోయింది కదా. ఎప్పుడు ఇస్తావు నా డబ్బులు? డబ్బులు ఇవ్వను. ఏం చేస్తారు? ఏమనుకుంటున్నావురా? కొట్టి నీ బొక్కలు కొట్టేస్తా. రేయ్, కష్టపడి గెలుచుకున్నా. ఇవ్వనురా మీకు. ఏంట్రా పిచ్చినా కొడుక, డబ్బులేం చెట్లకొస్తున్నాయరా? ఏయ్, చెప్పానుగా ఇవ్వనని. వెళ్ళండ్రా. నేనిప్పుడు నష్టపోయాను. ఇవ్వనురా. అదంతా మాకు తెలీదు. మా డబ్బులు తిరిగివ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నేనంటేనే భయం లేదారా? పాప కింద పడినందువల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇది ఎలా అయింది? అది ఇంట్లో ఆడుకునేటప్పుడు మెట్లో నుంచి పడిపోయింది. పాపని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. ఐఎమ్ వెరీ సారీ. పాప ఇంట్లోనే చనిపోయింది. షీఈస్ నో మోర్. విజయ్, విజయ్ పాప, విజయ్, విజయ్, విజయ్ పాప, నా పాప, నా పాప నాకు కావాలి. నా పాప నాకు కావాలి. మహాస్వామి, ఇది కేవలం 4 మనుషుల కథ కాదు. 4 400 4000 4 లక్షలు 4 కోట్ల మనుషుల కథ. కథ వ్యథ. నెవర్ మైండ్, కంటిన్యూ. మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఐపీఎల్ వల్ల ఎంతమంది చనిపోయారని మీకే తెలుస్తుంది. ఇది కేసులు ఇచ్చినవి, ఇవ్వనివి ఎంతో మంది. ఎక్కడో ఒక చోట్ల బాంబ్ బ్లాస్ట్ అయితే 100 మంది చనిపోయారని ప్రభుత్వం సరిలేదని ఇంటర్నేషనల్ ఇష్యూ అవ్వట్లేదా? ప్రతి వర్షం ఐపీఎల్ వల్ల 100 నుంచి 150 మంది బెట్టింగ్ ఆడి ఆత్మహత్య చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు నీ అలిగేషన్ ఏంటప్పా? మహాస్వామి, ఇదంతా దేనికోసమని అడుగుతున్నాను. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళపైనే దీని ప్రభావం ఎక్కువ ఉంది. 2-3 సంవత్సరాలు బ్యాన్ చేసిన టీంని ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత గుండెల్లో పెట్టుకొని పండుగ చేసుకుంటారు మన యువత. వీళ్ళే గ్రేట్ ఇండియాకి భవిష్యత్తులు. చూస్తే ఇందులో పాల్గొనేవారు 70% మన దేశం యంగ్స్టర్స్ మాత్రమే. అదంతా సరేగానే, నీ సబ్మిషన్ ఏంటబ్బా? మహాస్వామి గారు, ఇదొక వైరస్ లా వ్యాపించింది. ఇదంతా ప్రతి కుటుంబంలో సహజమైపోయింది. ఒక ఇంట్లో నాన్న, ఒక ఇంట్లో అన్న, ఇంకో ఇంట్లో తమ్ముడు, చుట్టాళ్ళు ఐపీఎల్ డబ్బింగ్ చేసి డబ్బులు పోగొట్టుకొని ఊరెదిలి పారిపోయి చనిపోతున్నారు. బట్ యు హావ్ స్టిల్ నాట్ గివెన్ మీ ద ఎవిడెన్స్. ఇది అంతా ఎలా ఎవిడెన్స్ అవుతుంది వకీల్ సార్? అయ్యో రామా మహాస్వామి, ఐపీఎల్ వల్ల లక్షల మంది చనిపోయారు. సావు ఎలా సాక్షి అవుతుంది చెప్పండి. తలపాగ పెట్టుకొని, నడుము చుట్టూ బట్ట కట్టుకొని, బుకీస్తో మ్యాచ్ ఫిక్స్ చేసి బ్యాన్ అయ్యాడు. 2 ప్రసిద్ధి పొందిన టీంలకు ఓనర్ అతను.
బెట్టింగ్ చేసింది ప్రూవ్ అయిందని 2 సంవత్సరాలు వాళ్ళ టీంని బ్యాన్ చేశారు. ఇప్పుడు మళ్ళా అదే టీం ఆడుతుంది. శిక్షేం పడలేదు, కానీ డబ్బు పెట్టి అన్ని కొనుక్కోవచ్చా? అంతేనా? చెప్పండి. All right. Be precise. Carry on. ఇవాళ ఐపీఎల్లో ఆడే ఏ ఒక్క ఆటగాడు కూడా దేశం కోసం ఆడట్లేదు. స్వార్థం మరియు డబ్బు కోసమే ఆడుతున్నారు. దానికి కొందరు మధ్యవర్తి బ్రోకర్లు మిగతా వాళ్ళు పెట్టిన డబ్బులంతా వాళ్ళే గెలుచుకోవాలని, వాళ్ళే ఇదంతా ఫిక్స్ చేస్తున్నారని నా సందేహం. లుక్, ఐ కాంట్. ఇక చాలు. ఈ తప్పులన్నీ ఆ ప్లేసెస్ చేశారు కదా. ఓ మిస్టేక్ కమిటెడ్ బై దెమ్సెల్ఫ్. మహాస్వామి, మనుషుల అలవాట్లే వాళ్ళ చావుకి కారణమవుతాయి. ఈ బెట్టింగ్ అనేది ఒక జూదం. ఆబ్వియస్లీ జూదం ఒక నేరమే. కానీ ఇటువంటి నేరాలకు కారణమేంటి? కారణం ఒకటే, మూల కారణం. అదే ఐపీఎల్. ముందు దాన్ని బ్యాన్ చేయాలి, తర్వాత ఈ జూదం అంతా తక్కువైపోతుంది. కానీ దాట్స్ నాట్ పాసిబుల్. ఇది ఆటోక్రసీ కాదు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజహితమే ముఖ్యాంశం కదా. మద్యపానం, ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని పెద్ద పెద్ద హాస్పిటళ్లు కట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానికి బదులు ధూమపానం, మద్యపానం బ్యాన్ చేయండి. అప్పుడు జనాలకు జబ్బు రాదు, హాస్పిటల్లో అవసరం ఉండదు. ముందు కొత్తలో కొంచెం కష్టంగానే ఉంటుంది, తర్వాత సామాన్యం అయిపోతుంది. మనుషులు సొంత రక్త సంబంధాలనే మర్చిపోతారు. అలాంటి వాళ్ళు వ్యసనం మర్చిపోరా? చూడండి, నేనిది అంతా అబద్ధం అనట్లేదు. మహాస్వామి, నేను జరిగే నిజాన్ని మాత్రమే చెప్తున్నాను. దేశం కోసం, దేశం గెలవడాని కోసం ఆడే ఏ ఆటగాడిని నేను తక్కువ చెప్పట్లేదు, నిందించడం లేదు. అది దేశాని కోసం ఆట. ఈ ఆట దేనికోసం? వేల మంది జనాలు ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి నడువీధికొచ్చారు. అలాగా? ఇప్పుడు మీరు ఎవరిని ఏం అడగాలి అనుకుంటున్నారు? నేను అడగాల్సిన ప్రశ్నలు చాలున్నాయి. ఐపీఎల్ ని బ్యాన్ చేస్తే మన ప్రభుత్వానికి, జనాలకు ఆర్థిక నష్టం అవుతుందా? లే దేశంలో జనాభా పెరుగుతుందని దాన్ని కంట్రోల్ చేయడానికి ఇదేంటి ఒక స్కీమా? కామ్ డౌన్. లెట్స్ అరైవ్ ఎట్ ఎ కన్క్లూషన్. లెట్స్ ఆర్గ్యూ ఆన్ దట్ ఫస్ట్. నేను చెప్పిన ఈ 4 కథల్లోనే 4 అమాయకులు చనిపోయారు. దీనికంతా కారణం డబ్బే కదా. దీనికి మీరేమంటారు? నేను మీకు ₹1,00,00,000 ఇస్తాను. చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తిరిగివ్వండి, తిరిగివ్వండి. అర్జెంట్. హలో, ఏవి టివిల్ సార్, మన కోహ్లీకి చెప్పవయ్యా ధోనిని చూసి నేర్చుకోమని. తను బాగా క్యాప్టెన్ చేస్తున్నాడు. మాలియా గారా, అతను కూడా నాలాగా నష్టపోయి లండన్కి వెళ్ళిపోయాడు. ఫోన్ వస్తుంది, కోహ్లీ కాల్ చేస్తున్నాడు. మనం ఊరందరి ముందు పూర్తిగా మాట్లాడుకుందాం. ఏమంటావు? కాన్ఫిడెన్స్ కలిపేదా? కలిపాను, మాట్లాడు. హలో హలో, బ్యాటరీ డౌన్ అనుకుంటా. ఎక్కడికి వెళ్ళాడు? ఇంతసేపు అయినా రాలేదు. సరే, ఇక్కడే వెయిట్ చేస్తాను.
నన్ను పిలిచిండే వలలో పడ్డాను ఓడిపోయానే ఏదో ఏదో నొప్పిగా ఉంది ఏమో ఏమో వణుకుతుంది ఈ జాలంలో నవ్వేదే నేను మరిచానే ఇలాగనా ఈ జీవితం ఎవరో రాసింది సమయం మరి గడిచిపోగుని గగనం మరి గడిపోగుని హృదయం వర్షంలో తడిసిని గమనం వేగం తగ్గిపోయిని పోగొట్టుకున్న ప్రాణాన్ని పునర్జన్మ అడిగాని ఇబ్బందులు దాటొచ్చి